హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. జయంతి ప్రసాద్ ప్రోత్సాహంతో ప్రసాద్ గారి అక్క అయిన లక్ష్మి దగ్గరకు వస్తుంది. అక్కడి నుంచి తన జీవితం సజావుగానే సాగుతూ ఉంటుంది. కానీ అనుకోని విధంగా ఒకరోజు శేఖరం లక్ష్మి గారింటికి వస్తాడు. అక్కడ తనని చూసి తన కోసమే వచ్చాడు అన్నట్టు ఆశ్చర్యపోతుంది. అలా మనసులో రెండు రకాల భావనలు, అంటే మిశ్రమ భావన అనేది కనిపిస్తుంది జయంతిలో మనకి. కానీ శేఖరం వచ్చింది తన కోసం కాదని తెలిసి బాధపడుతుంది. ఇక తర్వాత లక్ష్మి జయంతి కోసం ఒక మంచి ఉద్యోగం చూశానని చెప్తుంది. కానీ జయంతికి ఇక్కడ ఉండటం చాలా బాగుంటుంది, నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పడంతో ప్రసాద్తో లక్ష్మికి వివాహం జరిగితే ఎలా ఉంటుంది అని ఆలోచించి తను చాలా సంతోషపడుతుంది లక్ష్మి. ఇంతవరకు విన్నాం కదా. ఇక అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది. ప్రసాద్ సెలవు పెట్టి వచ్చాడు. పిల్లలు మామయ్య మామయ్య అంటూ ఒకటే గోల. ఇదిగో మీరంతా కలిసి మీ ఇష్టం వచ్చిన చోట్లకు తిరగండి, నాకు టైం లేదు, ముందే చెప్తున్నాను అంది విజయలక్ష్మి. ఆవిడ మనసులో అసలు ఉద్దేశం వాళ్ళిద్దరినీ హాయిగా ఒంటరిగా వదిలేయాలని. తల్లి మనసులో ఆ విషయాన్ని కనిపెట్టలేని పిల్లలిద్దరూ మేము పెడతాం అని మారం చేశారు. వద్దు వద్దు, చదువుపోతుంది, ఇంట్లో కూర్చొని చదువుకోండి అని కసిరింది. రమ, రవి బిక్కమొహంతో జయంతి వైపు చూశారు. వాళ్ళు చదువు పాడవకుండా చూసే బాధ్యత నాది అంది జయంతి రమ జుట్టు సరిచేస్తూ. పిల్లలతో కలిసి ప్రసాద్ జయంతి బీచ్కి, పార్కులకి, మ్యూజియంకి తిరుగుతున్నారు. ఓ రోజు సాయంత్రం బీచ్లో రమ, రవి దూరంగా ఇసుకలో పిచ్చుక గూళ్ళు కడుతున్నారు. జయంతి, ప్రసాద్ వెన్నెల్లో తళతళ మెరుస్తున్న నీళ్ల వంక చూస్తూ కూర్చున్నారు. తెల్లటి నురగలతో కెరటాలు పరిగెత్తుకుంటూ ఒడ్డుకు వచ్చి వెంటనే చెల్లాచెదురై కిలకిలా నవ్వుతున్నాయి. నీళ్లకేసి తదేకంగా చూస్తుండిపోయిన జయంతిని చూస్తూ మీరు చాలా చిక్కిపోయారు అన్నాడు ప్రసాద్. జయంతి నవ్వి ఊరుకుంది. మనుషులు చిక్కిపోతే మనసులో ఏదో దిగులుందంటారు. నాకేం దిగులు, హాయిగా ఉన్నాను అంది జయంతి. మరి మీ కళ్ళ క్రింద ఆ నలుపు తిరిగిందెందుకు? జయంతి మొహం క్రిందకి వాలిపోయింది. ఆ రోజు హఠాత్తుగా శేఖరం వచ్చి వెళ్ళినప్పటి నుంచి మనసులో లేదు. తనలో శక్తి, ఉత్సాహం అంతా అతనితో పాటే అదృశ్యమైపోయినట్టుంది. చెప్పండి, ఇంటికి పంపిన వాడిని నేనే, అంతా సవ్యంగా జరుగుతోందా? స్వర్గంలా ఉంది. అది కేవలం నా ముఖప్రీతి కోసం అంటున్న మాట కాదుగా? లేదు లేదు, నిజంగా మనఃపూర్వకంగా చెప్తున్నాను. ప్రసాద్ చాలాసేపు అలల వైపు చూస్తుండిపోయాడు. జయంతి గుప్పిళ్లతో ఇసుక తీసి మెల్లగా వెదజల్లుతుంది. జయంతి పైకి బాగానే ఉంది, కానీ మనసులో ఎక్కడో చీకటి ఉంది. ఆ చీకటి ప్రకాశం మరణం తాలూకదా ఏమో. అతనిచ్చిన వెలుగు అంత దూరం వెళ్ళటం లేదు. చీకట్లో దాక్కున్న జయంతి బయటపడటం లేదు. ఇది ప్రసాద్ని వేధిస్తున్న సమస్య. జయంతిని పంపిన తర్వాత రాసే ప్రతి ఉత్తరంలో జయంతిని గురించి తప్పకుండా ఓ పేర రాసేవాడు. మొదట కాకపోయినా మెల్లగా జయంతిని ఉత్తరాలు రాయమన్న కోరిక సూటిగానే బయటపెట్టాడు. కానీ జయంతి వాటిని పట్టించుకున్నట్టు లేదు. అది సిగ్గో, ఇష్టం లేకపోవటమో ఏదీ తేలడం లేదు. జయంతి చాలాసేపైన తర్వాత పిలిచాడు. అంది. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? చాలా మంచివారని. అంతేనా? మీ పరిచయం అవడం కేవలం నా అదృష్టమని. ఇంకేమనిపించదా? జయంతి మాట్లాడలేదు. నాకేమనిపిస్తుందో చెప్పనా? చెప్పండి. నత్తగుల్ల ఏరుకోవటానికి వెళ్ళిన మనిషికి ముత్యపు చిప్ప దొరికిందని. జయంతి, భగవంతుడు అనుకోకుండా ప్రసాదించిన ఈ ముత్యాన్ని నా హృదయంలో భద్రంగా దాచుకోవాలని ఉంది. ఇంతలో పిల్లలు పరిగెత్తుకు రావడంతో సంభాషణ ఆగిపోయింది. ఇక వెళ్ళిపోతాం, ఆకలేస్తుంది అన్నాడు బాబు. నేను చదువుకోవాలి అంది రమ. సంభాషణ సశేషం. జయంతితో అంటూ ప్రసాద్ నవ్వుతూ లేచాడు. ప్రసాద్ మాటల ధోరణి చూచాయిగా అర్థం చేసుకున్న జయంతి మనసు దిగులుతో కృంగిపోసాగింది. లక్ష్మి, బాబు, రమ వీళ్ళందరిలా అతను కూడా నిష్కల్మషంగా అభిమానించలేడా? సొంతం చేసుకోవాలన్న తాపత్రయం దేనికి? అతని అభిప్రాయాన్ని కాదని చెప్తే దెబ్బతిన్నట్టు చూస్తాడేమో. ఇంత సహాయం చేసిన మనిషిని బాధ పెట్టడం మటుకు ఏం మంచిది? ప్రసాద్ అంటే కృతజ్ఞత ఉన్నమాట నిజమే, కానీ ఆ కృతజ్ఞత అతని భర్తగా పొందటానికి అంగీకరించడం లేదు. ఈ జన్మలో మళ్ళీ శేఖరం కనిపించడు, ఆ మాట వాస్తవమే. కానీ అతనంటే ఎంత కోపం ఉండని, ఎంత అసహ్యం ఉండని, తనలో స్త్రీ సహజమైన అనుభూతులు రేకెత్తించింది అతనొక్కడికే ఆ అధికారం ఉంది. ఒక్క ప్రసాదే కాదు, ఇంకే మగవాడి ఆత్మీయతను ఆ రూపంలో తను భరించలేదు. శరీరం, మనసు రెండు ఎదురు తిరుగుతున్నాయి. ఇది ప్రసాద్కి చెప్పటం ఎలా? ఈ రూపంలో ఇంట్లో అనవసరమైన అశాంతి రేకెత్తదు కదా అని అనిపించింది. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగటంతో జయంతి ఆలోచనలు కూడా ఆగిపోయినాయి. పిల్లలిద్దరు దిగి ముందుగా లోపలికి పరిగెత్తారు. లోపల విజయలక్ష్మి ఎవరితోనో మాట్లాడుతుంది. పిల్లల్ని చూడగానే అదిగో వీళ్ళొచ్చేశారు, రమా మామయ్య ఏడి అంది. అడుగో వస్తున్నాడు అంది రమ. ప్రసాద్, చూడు నీకోసం ఎవరొచ్చారో. ఎవరు అంటూ గబగబా లోపలడుగు పెట్టిన ప్రసాద్, హలో శేఖరం, వాట్ ఏ సర్ప్రైజ్ అన్నాడు హుషారుగా. ఎప్పుడు రావటం? ప్రసాద్ కంఠం వినిపించింది.
ఇంత క్రితమే వచ్చాను, సందేహం లేదు, శేఖరమే. జయంతి లోపలికి వెళ్ళడమా మానడమా ఏది నిర్ణయించుకోలేకపోతుంది. ఇంతలో విజయలక్ష్మి, లక్ష్మి ఏదిరా అని అడిగింది తమ్ముణ్ణి. వస్తుంది, అదిగో గుమ్మం దగ్గర అన్నాడు ప్రసాద్. శేఖరం, నా సెక్రటరీ నువ్వు క్రిందటిసారి కూడా చూడలేదు కదూ? కుతూహలంగా లేచి ఇటువైపు తిరిగి నవ్వబోయిన శేఖరం పెదవులు ఆగిపోయినాయి. కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా వంగాయి. అప్పటికే గుమ్మాన్ని ఆధారంగా చేసుకుని నిలబడిన జయంతి నవ్వబోయింది. కానీ నవ్వు రాలేదు. జయంతి, శేఖరం పెదవులు అస్పష్టంగా కదలడం వెనకటి నుండి వాళ్ళ అక్కా తమ్ములిద్దరూ గమనించలేకపోయారు. జయంతి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది, కానీ అది కూడా పూర్తిగా విఫలమైంది. శేఖరం అడుగు ముందుకు వేశాడు. అరే, అదేమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? కళ్ళు తిరుగుతున్నాయా? ప్రసాద్ పరిగెత్తుకుంటూ వచ్చి 2 చేతులతో పట్టుకుంటూ ఆదుర్దాగా అడిగాడు. ఏమైంది? విజయలక్ష్మి కూడా పరిగెత్తుకొచ్చింది. అప్పటికే జయంతి ప్రసాద్ చేతుల్లో మూర్ఛపోయింది. నీకు బుద్ధి లేదురా, అసలే అమ్మాయికి ఒంట్లో బాగలేదని తెలిసి కూడా వచ్చినప్పటి నుంచి ఒకటే విధంగా తిప్పడం. బాగా అలసట కలిగి ఉంటుంది. పైకి తీసుకెళ్దాం పదా. నువ్వులే. అక్కగారిని తప్పించుకొని ప్రసాద్ శేఖరం చూస్తుండగానే జయంతిని 2 చేతుల మధ్య లేవనెత్తి పైకి తీసుకెళ్ళిపోయాడు. శేఖరం, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. విజయలక్ష్మి కూడా తమ్ముడు వెనకే పరిగెత్తింది. గదిలో ఒంటరిగా నిలబడిపోయాడు శేఖరం. ఎంత టైం గడిచిందో అతనికి స్పృహ లేదు. విజయలక్ష్మి తిరిగి వస్తూ, సారీ శేఖరం అంది. పర్వాలేదులే, ఈ అమ్మాయి నీ సెక్రటరీనా? అవును, ఏం అని అడిగింది. ఏం లేదు, ఊరికే అడిగాను. శేఖరం పెదములు ఇంకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. అదేం గమనించని విజయలక్ష్మి టేబుల్ మీద పుస్తకాలు సర్దుతూ, నా సెక్రటరీయే కాదు, కొద్ది రోజుల్లో నా మరదలు కూడా కాబోతుంది. ప్రసాద్ వివాహం చేసుకోబోతున్నాడు. ఐసి. అతని కళ్ళలో కోపం, విషాదం కలిసిపోయిన భావం ఒకటి తళుక్మని మెరిసి అంతలో మాయమైంది. సరే, నేను వస్తా లక్ష్మి అన్నాడు. ఇదేమిటి, భోజనానికి ఉండవు? వీల్లేదు, ఓ ఫ్రెండ్ని కలుస్తానని మాట ఇచ్చొచ్చాను, ఏమీ అనుకోకు ప్లీజ్. ఆవిడ ఇంకో మాట చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. హోటల్ తిరిగి వచ్చేస్తుంటే ఆ రాజు హఠాత్తుగా పుస్తకం మెట్ల మీద జార విడిచి పారిపోయిన మనిషి ఎవరో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. ఏం చేశాడు తను? తనలో ఏం చూసి జయంతి అలా దూరంగా పారిపోతుంది? శేఖరం జీవితంలో ఏనాడు అనిపించినంత ఒంటరితనం, నిరాశ మనసులో గూడు కట్టుకోసాగాయి. జయంతికి మళ్ళీ మెలకు వచ్చేసరికి మంచం ప్రక్కనే కూర్చొని ప్రసాద్ ఆదుర్దాగా చూస్తున్నాడు. క్షణం సేపు అలా తన మీదకు వంగి ఆత్రంగా చూస్తున్న మొహం అచ్చు శేఖరంలాగానే కనిపించింది. చప్పున జరిగి అతని చేయి లాక్కొని అందులో మొహం దాచుకుంది. నన్ను క్షమించండి, క్షమించండి అంది. ఏమిటిది జయంతి, ఎందుకు? స్పష్టంగా వినిపిస్తున్న ప్రసాద్ కంఠం జయంతి మత్తు వదిలించి విడదీసి ఈ లోకంలోకి లాక్కొచ్చింది. వెంటనే చేయి వదిలివేసి ప్రసాద్ వంక చూసింది. అతను శేఖరం కాదు. గదంతా వెతికింది, ఎక్కడా అతను లేడు. ఆయన ఏరి అస్పష్టంగా అడగలేక అడిగింది. ఎవరు? శేఖరం సంగతా నువ్వు అడిగేది? ప్రసాద్ కుతూహలంగా ప్రశ్నించాడు. జయంతి అవునన్నట్లు చూసింది. అతను అప్పుడే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? అవును, ఏం అతను నీకు తెలుసా? అనుమానంగా అడిగాడు. జయంతి చూపులు నీరసంగా తెలుసు అన్నట్టు సూచించాయి. ప్రసాద్కి ఈ సంగతేమిటో క్షణంలో బోధపడింది. జయంతి మూర్చిపోవటానికి కారణం కూడా తేటతెల్లమైంది. శేఖరం తెలిసిన మనిషి కావడం వల్ల ప్రకాశం సంగతంతా మళ్ళీ బయటకు వస్తుందని భయపడిపోయి ఉంటుంది. పిచ్చిపిల్ల. పాపం. జాలితో అభిమానంతో ప్రసాద్ గుండెలు సముద్రంలా పొంగాయి. వెంటనే జయంతి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా నిమురుతూ ప్రేమ ఉట్టిపడుతున్న కంఠంతో, భయపడకు జయంతి, 1000 మంది శేఖరాలు వచ్చినా నిన్ను నా నుంచి విడదీయలేరు అన్నాడు దృఢంగా. అతను చేస్తున్నదేమిటో జయంతికి బొత్తిగా అర్థం కావటం లేదు. తెలిసిందల్లా ఒక్కటే, అది శేఖరం స్వయంగా చూసి కూడా ఏమీ ఎరగనట్టు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. జయంతి గుండెల్లో దుఃఖపు కెరటాలు విరుచుకుపడుతున్నాయని ఎవరికీ తెలియదు. అప్పటికే విజయలక్ష్మి ఇచ్చిన నిద్రమాత్రలు పనిచేయటం మొదలుపెట్టడంతో కళ్ళు మెల్లగా మూతలు పడసాగాయి. 2 సంవత్సరాల క్రితం యుద్ధంలో మరణించిన ప్రసాద్ అన్నగారు గోపాలం, శేఖరం క్లాస్మేట్స్ అట. ముఖ్యంగా లక్ష్మికి శేఖరం అంటే ప్రాణం. నీకంటే చాలా పెద్దదాన్నైపోయాను, కానీ లేకపోతే పెళ్లి చేసుకుందును అని తమాషా చేసేదిట. గోపాలం మరణించటంతో శేఖరం రాకపోకలు తగ్గిపోయినాయి. ఎప్పుడో 100కో 1,00,00,000కో ఒకసారి ఉత్తరం రాయటం కానీ రావటం కానీ చేస్తాడు. పిల్లలు 3లోకి పెద్ద కొడుకు గోపాలం అంటే ముసలాయనకి ప్రాణం. అతను చచ్చిపోయిన తర్వాత ఆ దిగులుతోనే ఆయన మంచం పట్టాడు. గోపాలాన్ని గుర్తుకు తెచ్చే ఏ వస్తువైనా కంటికి కనిపిస్తే ఆయన చిన్నపిల్లాడిలా బావురుమంటారు. అందుకే చిన్న కూతురు అలాంటి చిహ్నాలేవి పొరపాటున కూడా లేకుండా చేసింది. ఇదంతా మాటల ధోరణిలో అప్పుడు కాస్త ప్రసాద్ ద్వారా తెలిసింది. శేఖరం నీకెలా తెలుసు? మీ ఇద్దరికి ఎలా పరిచయం? ఈ మాటల మీద ప్రసాద్ ఎక్కువ నొక్కి అడగలేదు. ఆ రోజు జయంతి మూర్చిపోవటానికి కారణం శేఖరం అని విజయలక్ష్మికి తెలియదు.
ప్రసాద్ వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చింది. మీ ఇద్దరి మనసులు కలిసిన తర్వాత ఇంకెందుకు ఆలస్యం? ఆ మూడముళ్ళ తతంగం పూర్తి చేసుకుంటే సరిపోతుందిగా నవ్వుతూ అంది విజయలక్ష్మి. లక్ష్మి ఎప్పుడంటే అప్పుడే, నాకేం అభ్యంతరం లేదు. తనని తొందర పెట్టడం నాకు ఇష్టం లేదు తృప్తిగా అన్నాడు ప్రసాద్. అతను అక్కగారి ముందు తండ్రి ముందు జయంతితో మాట్లాడాలంటే సిగ్గుపడేవాడు. వారం రోజులు గడిచిపోయినాయి. ప్రసాద్ వెళ్ళిపోయాడు. జయంతి క్రమేపీ నీరసించిపోయింది. ఇదిగో ప్రసాద్తో నాకు పెద్ద పోట్లాడ తెచ్చిపెట్టేలా ఉన్నావే, మరీ ఎంత చిక్కిపోతే ఎలా? అమ్మాయి గట్టిగా చెబుతున్నా, నువ్వు ఈ పని గిని ముట్టడానికి వీల్లేదు. కడుపు నిండా భోజనం చేసి పిల్లలతో కులాసాగా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఇదిగో ఆ టానిక్స్ తాగటం మర్చిపోకు, ఓ రోజు గట్టిగా మందలిస్తోంది విజయలక్ష్మి. ఆ రోజు బొంబాయి నుంచి ఆవిడ స్నేహితులు వచ్చారు. భార్య భర్త ఇద్దరే కావటం వల్ల జయంతిని వాళ్లకు తోడుగా సందడి కోసం పిల్లల్ని కూడా మహాబలిపురం చూడటానికి పంపింది విజయలక్ష్మి. మహాబలిపురంలో గెస్ట్ హౌస్ సముద్రపు ఒడ్డుకి ఆనుకొని ఉంది. 2 అంతస్తుల ఆ భవనంలో పైన వరండాలు నిలబడి చూస్తే ఎదురుగుండా వత్తుగా పెరిగిన సరుగు చెట్లు కనిపిస్తాయి. వాటి మధ్య నుంచి సన్నటి కాలిబాట సముద్రం దగ్గరకు తీసుకువెడుతుంది. పై వరండాలో స్తంభాన్ని కానుకొని సాయంకాలపు నీరెండని రెప్పవాల్చకుండా చూస్తున్న జయంతికి గంభీరంగా వినిపిస్తున్న సముద్రపు ఘోష, నీకింక ఈ ప్రపంచంలో పనేముంది? ఉండి ఏం సుఖపడతావు? నీకెవరున్నారు? నాలోకి రా రా వచ్చేయి, సందేహించకు అని చేతులు జాచి అరుస్తున్నట్టు అనిపిస్తుంది. నిజమే, తనేం చెయ్యాలి? కొద్ది రోజుల్లో ప్రసాద్కి ఏదో ఒకటి చెప్పక తప్పదు. అయిష్టాన్ని వ్యక్తపరిస్తే అతని మనసు గాయపడటం నిజం. ఎంతో ఆశతో తృప్తితో వెళ్ళాడతను. చెప్పకపోతే మౌనం అంగీకారంగా తీసుకుని తొందరపడుతున్నాడు. ఈ కొద్ది రోజుల్లో జయంతికి ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసిపోయింది. శేఖరం తప్ప ఇంకో వ్యక్తి స్పర్శ కూడా తను భరించలేదు. అతను చూసి కూడా మాట్లాడకుండా, కనీసం గుర్తించే ప్రయత్నమైనా చేయకుండా వెళ్ళిపోయాడు. మనసు రోషంతో అవమానంతో మెలితిరుగుతున్న మాట నిజమే, మనసు రాజీపడటం లేదు. అది విచిత్రం. తను వచ్చేయటం వల్ల అతనికి మంచి జరుగుతుందని ఆశించింది. సరిగ్గా అదే జరిగింది. ప్రమీలని పెళ్లి చేసేసుకుని ఉంటాడు. పరిస్థితులు చక్కబడిపోయి ఉంటాయి. అందుకే మళ్ళీ జీవితంలో ఎక్కడ ప్రవేశిస్తుందోనని భయపడి ఉంటాడు. లేకపోతే ప్రకాశంతో వచ్చిందని అసహించుకుంటున్నాడేమో. ఏమైనా అనుకోని, అసలు ఎప్పుడూ అంతే. అధికారం ఉన్నట్టు తప్ప ఏనాడైనా ఆత్మీయతతో మాట్లాడేవాడా? అది కేవలం సహాయం చేసి అవసరంలో ఆదుకున్నాను అనే అహంకారమేగా. పోన్లే, అతని పట్ల తనకున్న ఈ అనురాగం ఇలా గుప్తంగా ఉండిపోని, అదే మంచిది. ఇలా ఒంటరిగా కూర్చుంటే అశాంతి మనసుని ముక్కలు ముక్కలుగా చీలుస్తుంది. భయంకరమైన ఆలోచనల వైపు రెచ్చగొడుతుంది. పిల్లలతో కలిసి ఉంటే నయం. జయంతి పైనుంచి మెల్లగా మెట్లు దిగి క్రిందకొస్తుంది. క్రింద నుంచి ఎవరో వస్తున్నారు. వాళ్ళెవరో గమనించకుండానే ప్రక్కకు దిగి తలదించుకొని గబగబా వచ్చేస్తున్న జయంతిని వెళ్తున్న అతను హఠాత్తుగా ఆగి భుజం మీద చేయి వేసి పట్టుకున్నాడు. కెవ్వు మనబోయి తలెత్తి అంతలోనే ఆగిపోయింది. ఎదురుగుండా శివరాం నిలబడి ఉన్నాడు. శివరాం అంది ఆశ్చర్యంగా. జయంతి, నువ్విక్కడా? అరే జయంతి, కింద నుంచి వస్తున్న ప్రమీల గబగబా మెట్లెక్కి పైకొస్తూ ఆశ్చర్యంగా చూసింది. జయంతి, శివరాం నోట్లోంచి అంతకంటే మాట రావటం లేదు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? నీకోసం వెతికి వెతికి మా అందరి ప్రాణాలు పోయినాయి అంది ప్రమీల. నేను కానీ మీ ఇద్దరు? జయంతి సందేహంగా ఆగిపోయింది. క్షణంసేపు ప్రమీల శివరాం మొహాలు చూసుకున్నారు. ప్రమీల వెంటనే పైట కొంగు లోపల నుంచి మంగళసూత్రం తీసి చూపించి నవ్వింది. అంటే? అయ్యో రామా, ఇంకా అర్థం కాలేదా? ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. తిరుపతి వచ్చి దేవుడి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చాం. కళ్ళు అపూర్వమైన కాంతితో మెరుస్తుండగా అంది ప్రమీల. కానీ ఇదేమిటి శివరాం? జయంతి నమ్మలేనట్టు ఇద్దరి వైపు చూడసాగింది. ప్రమీల, జయంతిని మన గదిలోకి తీసుకెళ్ళు. నేను క్రిందకి వెళ్ళి బాయ్తో కాఫీ పంపమని చెప్పి వస్తాను. శివరాం జయంతిని ప్రమీలకి అప్పగించి క్రిందకి వెళ్ళిపోయాడు. రా, నిన్ను చూసిన ఆశ్చర్యాన్ని నుంచి తేరుకోవాలంటే నేను డబుల్ స్ట్రాంగ్ కాఫీ 2 కప్పులు తాగాలి. ప్రమీల జయంతి రెక్క పట్టుకుని చనువుగా పైకి లాక్కుపోయింది. ఎంత పొరపాటు చేశావు జయంతి. ఆ రోజు నన్నలా అడిగితే నీ మూడు బాగాలేదనుకున్నాను. ప్రమీలతో నా చనువు నువ్వు అర్థం చేసుకోలేదని మొట్టమొదటిసారిగా గ్రహించి ఎలా చెప్పాలో తెలియక తికమక పడ్డాను. శివరాం చాలా బాధగా అన్నాడు. ఆ రోజు తను ఈ విషయం స్పష్టపరిస్తే ఇంత గొడవ జరిగేది కాదేమో. కానీ ఆ రోజు రేఖారాణి జయంతి ఆగిపోయింది. ప్రమీల శివరాం చూపులు కలుసుకున్నాయి. నేను చెప్పలా ఇలాంటిదేదో జరిగి ఉంటుందని? సరిగ్గా అలాగే అయింది. కాఫీ కెటిల్లోంచి కప్పులో వంపుతూ అంది ప్రమీల. రేఖారాణి ఏమంది జయంతి? జయంతి మెల్లగా మధ్య మధ్య శివరాం ప్రమీల పర్వాలేదు చెప్పు అని ప్రోత్సాహం ఇవ్వగా జరిగిందంతా చెప్పింది. అసలు ఆయన ప్రమీలని ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు అన్నాడు శివరాం. ఆయన చూసినా చూడకపోయినా జయంతి ఆగిపోయింది. అది నిజమే జయంతి. అసలు ప్రమీలని ఎలాగైనా శేఖరంకిచ్చి వివాహం చేయించాలన్నది రేఖారాణి పట్టుదల. అందులో ఆవిడ స్వార్థం చాలా ఉంది.
ప్రమీల అయితే ఆవిడ ఆటలు ఎప్పటిలా సాగుతాయి. ఆయన మీద అధికారం అలాగే ఉండిపోతుంది. ఇది ఆవిడ పన్నాగం. అంతకంటే ఇంకేం లేదా? నీరసంగా అడిగింది. భగవంతుడి సాక్షిగా ఏం లేదు. మా ఇద్దరి మధ్య పరస్పర ఆకర్షణ ఉందని తెలిసిన క్షణం నుంచి ఆయన ప్రమీలని సొంత చెల్లెలుగా చూశారు. పైపెచ్చి నన్ను తన దగ్గర సెక్రటరీగా మాన్పించేసి పెద్ద ఉద్యోగం స్వయంగా ఇప్పించి నాకు స్థితి హోదా వచ్చేలా చూశారు. వాళ్ళ మాటలు వింటుంటే కేవలం అంతా తన తెలివి తక్కువ తరంగా తొందరపాటుగా ఇదంతా జరిగినట్టుంది. అది ఒప్పుకోవాలంటే జయంతి రక్తంలో ప్రతి బిందువు ఎదురు తిరుగుతుంది. అయినా అదంతా వదిలే. అసలు నీకు బుద్ధి ఎలా లేకపోయింది జయంతి? అన్ని రోజులు అతని దగ్గర ఉన్నావు. అతని చనువు, ఆ మాటల ధోరణి బట్టి నీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో కనుక్కోలేకపోయావంటే ప్రపంచంలో నీకంటే మూర్ఖులు ఇంకోరు లేరనిపిస్తుంది అంది ప్రమీల. జయంతి ఎర్రబడిన మొహంతో కిటికీ వైపు తిరిగింది. ఆయన ఎప్పుడూ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏ విషయమైనా కూడా నాకెలా తెలుస్తుంది? నువ్వు గ్రహించి ఉంటావని అనుకుని ఉంటాడు. కానీ నేను బెంగళూరు నుంచి ఉత్తరం రాశాను. దానికి ఎందుకు జవాబు రాయలేదు? చివ్వున వెనక్కి తిరిగి కోపంగా అంది. వాళ్ళనుకున్నంత మూర్ఖురాలు కాదు తను. అది వీళ్ళు గ్రహించటం లేదు. ఎప్పుడు రాశావు? ఆయనకు అందిందో లేదో అన్నాడు శివరాం. నువ్వు వెళ్ళిన తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అయింది. 1 నెల రోజులు మంచం నుంచి లేవలేదు. హాస్పిటల్లో ఉన్నాడు. ఆ సంగతి తెలుసా నీకు? అంది ప్రమీల. యాక్సిడెంటా? ఎప్పుడు? శివరాం చెప్పాడు. అంటే తను సరిగ్గా వెళ్ళిపోయిన రోజున పెద్దవాడ నుంచి తిరిగి వస్తుంటే అయిందా? అంటే తను అనుకున్నట్టే ఇంటికి రాగానే తన కోసం వెతికే అవకాశం రాలేదన్నమాట. జయంతికి ఇప్పుడు అర్థమవుతుంది. మంచం మీద ఉన్న శేఖరానికి తర్వాత 2-3 రోజుల తర్వాత తను అసలు ఊళ్ళో లేదని తెలిసి ఉంటుంది. ఆ టైంలోనే తను రాసిన ఉత్తరం ఆ గొడవలో అతని వరకు వెళ్ళలేదన్నమాట. జయంతి మనసు మీద పడిన బరువు బాధగా అంతులేని అగాధాల్లోకి గుంజేయటం ప్రారంభించింది. కానీ శేఖరం ఎందుకు మాట్లాడటం లేదు? కనిపించకుండా వెళ్ళిపోయాడెందుకు? ఈ ఆలోచనతో మతిపోతుంది. బై చెప్పటం మర్చిపోయాను. మాతో పాటు డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు కూడా వచ్చారు. వాళ్ళు అలా దేవాలయం వైపు వెళ్ళారు. కొంచెం సేపట్లో రావచ్చు అన్నాడు శివరాం. జయంతికెందుకో ఒక్కసారి అక్కడి నుంచి దూరంగా, వాళ్ళకెవ్వరూ కనిపించినంత దూరంగా పారిపోవాలనే ఆత్రం కలగసాగింది. కానీ ఆ అవకాశమే దొరకకుండా వాళ్ళిద్దరూ వచ్చేశారు. మొదట్లో డాక్టర్ గారు లోపలికి వచ్చారు. ఆ మూల కిటికీ దగ్గర నిలబడింది ఎవరో చూడండి అంది ప్రమీల హుషారుగా. ఎవరు? బయట నుంచి వచ్చిన ఆయన వెంటనే చూడలేకపోతూ అన్నారు. సరిగ్గా చూడండి అన్నాడు శివరాం. జయంతి పాలిపోయిన మొహంతో ఇటు చూస్తుంది. డాక్టర్ గారి కళ్ళకి క్రమంగా ఆ ఆకృతి తెలిసింది. ఆయన వెంటనే ఉన్నట్టుండి నిజమేనా అన్నాడు. జయంతి కదిలి ముందుకొచ్చింది. ఇదిగో నిన్నే, చెప్పున రా లోపలికి. సంతోషంతో ఆయన బయటికి చూస్తూ గావుకేక పెట్టాడు. ఏమిటది? ఏమైంది? కంగారుగా లోపలికొచ్చిన కామేశ్వరమ్మ గారు షాక్ తిన్నట్టు ఆగిపోయింది. జయంతి, నిజంగానా? ఆవిడ చేతులు చేస్తూ అంది. నిజంగా ఏమిటే నీ మొహం అంత స్పష్టంగా కనిపిస్తుంటే? డాక్టర్ గారు మందలించారు. అప్పటికే జయంతి ఆవిడ చేతిలో వాలిపోయి గుండెల్లో మొహం దాచుకొని వెక్కి ఏడవసాగింది. ఇక్కడికి జరిగిందంతా చాలక ఇంకా జాప్యం చేస్తావా? నా మాట విను, మాతో వచ్చే. నీకు తెలీదు శేఖరం పైకి ఎంత గంభీరంగా కనిపిస్తాడో, లోపల అంతా. ఆవిడ వాక్యం పూర్తి చేయలేదు. జయంతి ఈ మధ్యలో అడ్డు తగులుతూ, వద్దు, నన్ను క్షమించండి. నేను రాలేను. నేను చేసింది పొరపాటే కావచ్చు. కానీ క్షమార్పణ కోరుకోవాలంటే తగినంత చనువు కూడా ఉండాలి అంది. ఎక్కడో పిచ్చిదానిలా ఉన్నావే. ఈ పరిస్థితుల్లో నిజంగా పిచ్చిదాన్నైతే అంతకంటే సుఖం ఇంకోటి ఉండదు. కానీ కావడం లేదు. నేను మామూలుగానే ఉన్నాను. సరే, నీ ఇష్టం, పోన్లే. అతనే స్వయంగా వచ్చి తీసుకువెడతారు, సరేనా? ఎంతసేపు ఎన్ని విధాల నచ్చజెప్పినా జయంతి వినకుండా మూర్ఖపు పట్టుపట్టడం చూసి ఆవిడ విసుగ్గా అంది. ఉన్నట్టుండి జయంతి హఠాత్తుగా మాయమైతే దానికి శేఖరం మనసు ఎంత గాయపడిందో స్వయంగా ఆవిడకి తెలుసు. తను పైకి ఒక్క మాట కూడా అనని మాట నిజమే. కానీ కాంతి లోపించిన అతని కళ్ళు, ప్రతి విషయం పట్ల అతను చూపే ఉదాసీనత, మానసికంగా లోపల దిగమింగుతున్న ఆవేదన, ఇవన్నీ ఆవిడ మాతృ హృదయం కనిపెట్టకపోలేదు. శివరాం వాళ్ళు విజయలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తామంటే కూడా జయంతి ఇష్టపడలేదు. అడ్రస్సు ఇవ్వలేదు. మౌనంగా వచ్చిన వాళ్లతో తిరిగి ఇంటి ముఖం పట్టింది. వాళ్ళు రమ్మనగానే ఎలా వెళ్ళిపోతుంది? శేఖరం గురించి తనకంటే ఎక్కువ వీళ్ళందరికీ తెలుసా? ఆ రోజు హఠాత్తుగా కనిపించినప్పుడు, ఆ సాయంత్రం తను ఎలాగో అయిపోతే ఒంట్లో బాగాలేదేమోనని భయపడి ప్రసాద్ దగ్గరగా వచ్చి చేతులు పట్టుకున్నప్పుడు ప్రసాద్ భుజం మీద నుంచి శేఖరం ముఖం తను చూడలేదు. ఆ చూపులు ఎంత కఠినంగా ఉన్నాయి. జన్మలో తను చేసిన పని క్షమిస్తాడా అతను? ఒకవేళ ధైర్యం చేసి వెడుతుందే అనుకో. కానీ అతను నిర్లక్ష్యంగా మాట్లాడితే, హీనంగా చూస్తే తనేమైపోవాలి? ఇప్పుడైతే ఈ కాస్త వ్యక్తిత్వమైనా మిగులుతుంది. ప్రకాశంతో వచ్చేసినా అతనికి తనకి ఎలాంటి సంబంధం లేదని శేఖరానికి ఎవరు నచ్చ చెప్తారు? అసలు చెప్తే మటుకు వింటాడా? అతని కోపం, అతని అహంకారం తనకి కొత్త. ఒంటి మీద ఏమాత్రం స్పృహ ఉన్నా, మెదడుకి ఏమాత్రం వివేచనా శక్తి ఉన్నా
తనలాంటి బుద్ధి తక్కువ పని ఎప్పుడూ చేయదు. కానీ ఇద్దరి మధ్య ఆ అగాధానికి తన తెలివి తక్కువతనమే కారణం. అది నిజమే, ఒప్పుకుంటుంది. కానీ ఇది పూడ్చాలంటే ఒక్క జయంతి వల్ల కాదు. జయంతి బలం చాలదు. అదెప్పటికైనా అతనే చెయ్యాలి. లేకపోతే ఇంతే. కామేశ్వరమ్మ గారితో మొండిగా రానని ఖచ్చితంగా తిరస్కరించినందుకు జయంతి ఇంటికొచ్చిన తర్వాత కూడా ఏమాత్రం బాధపడలేదు. వారం రోజులు గడిచిపోయాయి. జయంతి ఎంత వద్దనుకున్నా హఠాత్తుగా ఏ క్షణంలోనైనా శేఖరం రావచ్చుననే ఆశ మనసులో మారుమూలగా మినుకుమంటూనే ఉంది. ఎన్ని విధాల దాన్ని ఆర్పేయాలని చూసినా సాధ్యం కావటం లేదు. విజయలక్ష్మి పురోహితుని పిలిచి లగ్నం పెట్టించింది. జయంతిని ఎవరూ సంప్రదించలేదు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, వద్దు అని జయంతి బయటపడనూ లేదు. పెళ్లి సరిగ్గా 20 రోజులుంది. పెళ్లి శుభలేఖలు వచ్చైనాయి. పనులు చురుగ్గా, ఆర్భాటంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంది. సాధ్యమైనంత వరకు వారం రోజులు ముందుగానే వస్తానని, సెలవు కోసం ప్రయత్నం చేస్తున్నానని ప్రసాద్ ఉత్తరం రాశాడు. అన్నీ సవ్యంగా చకచకా జరిగిపోతున్నాయి. రోజులు గిర్రున తిరిగి వస్తున్నాయి. పెళ్లి 10 రోజుల్లోకి వచ్చేసింది. ప్రసాద్ ఎల్లుండి వస్తున్నానని తెలియజేశాడు. ఓ రోజు మధ్యాహ్నం విజయలక్ష్మి జయంతిని వెంటబెట్టుకొని చీరల కోసం షాపుకి వెళ్ళింది. చూడు రంగులు నీకేవి ఇష్టమో చూసుకో అంది. నాకు తెలీదు, మీరే చూడండి, నాకేదైనా బాగానే ఉంటుంది పరధ్యాసగా అంది జయంతి. కొన్ని రాత్రుళ్లుగా తనకు అసలు నిద్ర అనేది కానీ, మనసుకు విశ్రాంతి అనేది కానీ లేదు. ఊరికే అలసట అనిపిస్తుంది. ముభావంగా ఉంటే ఆవిడ ఏమనుకుంటుందోనని లేని హుషారు తెచ్చిపెట్టుకొని బలవంతంగా తిరుగుతుంది. షాపు అతను రకరకాల చీరలు తెచ్చి ముందు పడేశాడు. ఇవిగో, ఇవి బాగుంటాయి, ఇవి లేటెస్ట్ ఫ్యాషన్, ఈ రంగులు ఆవిడకి అద్భుతంగా ఉంటాయి అంటూ వసబిట్టలా ఒకటే వాగుతున్నాడు. ఇదిగో చూడండి, ఎంత మంచి రంగో, కలర్ గ్యారంటీ. లేత నీలం రంగు చీరకి ముదురు నీలంలో హంసల బారు అంచున్న చీర చూస్తూ అన్నాడు. జయంతి ఉలిక్కి పడింది. అది ఆ రోజు ప్రమీల పుట్టినరోజుకి శేఖరం తెచ్చి బలవంతంగా కట్టుకుంటేనే కానీ వీల్లేదన్న చీర. నీ కళ్ళకి నా మీద కోపంతో పొరలు అడ్డొచ్చాయి, కానీ చూడు ఈ చీరలు ఎంత బాగున్నావో. నడుం దగ్గర పడిన ముడతని సరిచేసి భుజాలు పట్టి తన వైపు తిప్పుకుంటూ అన్నాడు శేఖరం. ఆ రోజులు ఏమైపోయాయి? అతని మనసులో ఆ అధికారం ఎలా పోయింది? చూడు, ఈ అంచు చాలా బాగుంది, తీసుకుంటావా? విజయలక్ష్మి చీరని చేతిలోకి తీసుకుంటూ చూస్తూ అడిగింది. వద్దు, నాకు ఆ రంగు బాగలేదు, అసహ్యంగా ఉంది వెంటనే అంది జయంతి. షాపు వాడు వింతగా చూశాడు. అతని చూపులు బొత్తిగా ఫ్యాషన్ తెలీదు, ఎక్కడ అడవి సరుకురా బాబు అన్నట్టున్నాయి. సరే, మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి. షాప్లోకి ఇంకో కస్టమర్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నువ్వు చూసుకో మరి అంది విజయలక్ష్మి. అదిగో ఆ నీలం చీర చూపించు అప్పుడే షాప్లోకి వచ్చిన వాళ్లలో ఒక ఆవిడ అడిగింది. జయంతి, విజయలక్ష్మి ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు. క్షణంసేపు జయంతి గుండెలు ఆగిపోయినాయి. వెంటనే మొహం ఇటు తిప్పేసుకుంది. ఆ నీలం చీర అడుగుతున్న ఆవిడ ఆ రోజు తనకు కోపం తెప్పించి శేఖరం చేత 800 చందా ఇచ్చేలా చేసిన సరస్వతి రామన్. జయంతి ఎంత త్వరగా మొహం తిప్పేసుకున్నా ఆ క్షణంలో సగంలోనే ఆవిడ జయంతిని గుర్తుపట్టేసింది. వెంటనే మొహం చాటంత చేసుకుని, అరే మిసెస్ శేఖర్, మీరిక్కడున్నారే, మెడ్రాస్ ఎప్పుడొచ్చారు అంటూ గబగబా దగ్గరకొచ్చింది. 800 చందా ఇవ్వగల మనుషులతో పరిచయం బాగా పెంచుకోవాలని ఆవిడకి తెలుసు. జయంతి మొహం కందగడ్డలా తయారైంది. ఏం చెప్పడానికి తోచటం లేదు. ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? విజయలక్ష్మి అనుమానంగా అడిగింది. మీతో కాదు, మీ ప్రక్కన ఆవిడతో. కొంచెం దారిస్తారా? సరస్వతి రామన్ విస్మయంతో చూస్తున్న విజయలక్ష్మిని తప్పించుకొని జయంతికి దగ్గరగా వచ్చి, ఎన్నాళ్ళైంది మీరు వచ్చి? ఏరి మీ వారు కనిపించరే అంది. జయంతి విస్మయంగా చూస్తుండిపోయింది. నేను ఇక్కడికి వచ్చి 4 రోజుల పైనే అయింది. ఇంతకీ మీరెక్కడ ఉంటున్నారో చెప్పండి, నేను వచ్చి ఇద్దరిని మా చెల్లెలింటికి లాక్కోపోతాను. ఇదిగో ఈ చీర ఎలా ఉంది? దూరంగా నిలబడిన ఇంకో ఆవిడ సరస్వతి రామన్ని విసుగ్గా పిలిపించింది. వస్తున్నా, ఇప్పుడే ఒక్క క్షణం అని ఆగి జయంతిని చూస్తూ, మీరు కూడా బట్టలు చూస్తుండండి, నేను కూడా ఆ పని ముగించుకొని వస్తాను. ఇద్దరు కలిసి మీ వారి దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన కూడా వస్తే మా ఇంటికి వెళదాం అని నవ్వుతూ వెళ్ళిపోయింది. ఎవరు లక్ష్మి ఆవిడ? విజయలక్ష్మి చాలా కటువుగా అడిగింది. మనం ఇంటికి వెళదామా? రక్తం లేని మొహంతో అంది జయంతి. పద, చీరలకి మళ్ళీ వస్తామని షాపు అతనితో చెప్పి విజయలక్ష్మి దోవ తీసింది. జయంతి అనుసరించింది. సదా నవ్వుతూ ఉండే ఆవిడ మొహంలో ఎన్నడూ చూడని గంభీరత చూసిన తర్వాత జయంతికి శేఖరాన్ని గురించి చెప్పటం తప్ప ఇంకో మార్గం లేదనిపించింది. ఎంత విచిత్రమైన మనుషులు మీరిద్దరూ! శేఖరం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవటం ఎంత చిత్రం! ఇంటికి వచ్చిన తర్వాత జయంతి చెప్పిందల్లా విని తెల్లబోతూ అంది విజయలక్ష్మి. కనిపించడం లేదు, నా మీద కోపం, అసహ్యం తనకి అంది జయంతి. నువ్వు మాత్రం తక్కువేం తిన్నావు? అయినా నేనెంత మతిమరుపు దాన్ని. శేఖరం నీ పేరుతో అప్పుడెప్పుడో ఉత్తరం రాస్తే నేను పెళ్లి చేసుకోమని జవాబు కూడా రాశాను. ప్రసాద్ నిన్ను జయంతి అని పిలుస్తున్నప్పుడు ఆ ధ్యాసే రాలేదు. మొన్న వచ్చినప్పుడు నా సంభాషణే రాలేదా? అడగలేక అడిగింది.
ఎందుకు రాలేదు, ఏమైంది అని నేను అడిగితే పెళ్లి చేసుకోలేదు, ఆ అమ్మాయి ఇష్టపడలేదని నవ్వి ఊరుకున్నాడంతే. నాకేం తెలుసు ఇదంతా? విజయలక్ష్మి కళ్ళ ముందు ఆ రోజు జయంతి మూర్ఛపోగానే ఈ అమ్మాయిని సెక్రటరీరా అన్నప్పటి అతని మొహం కదిలింది. ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి, దీనంగా అడిగింది జయంతి. వెంటనే బట్టలు సర్దుకో, రైలెక్కిస్తాను. రైలా? అవును, అసలు నేనే వచ్చి దింపి శేఖరాన్ని మొహం మీద 4 అడగాలని ఉంది. కానీ నాకంత టైం లేదు. ఈ పెళ్లి ఆగటానికి వీల్లేదు. ఈ లోపల పెళ్లి కూతురిని చూడాలి నేను. జయంతి క్రిందకి చూస్తుండిపోయింది. ఏం ఇష్టం లేదా? వెళ్ళవా? ధైర్యం లేదు. ఏం పర్వాలేదు. ఒకవేళ అతను ఏదైనా అంటే అవమానపూర్వకంగా మాట్లాడితే సరాసరి నా దగ్గరకు వచ్చాయి. ఈ ఇంటి తలుపులు నీకెప్పుడు తెరిచే ఉంటాయి. కానీ ప్రసాద్ భార్యగా కాదు, నా సెక్రటరీగా అని నువ్వు గుర్తుంచుకోవాలి. వెళ్ళక తప్పదంటారా? నీరసంగా అడిగింది జయంతి. తప్పదు. తప్పు చేసింది నువ్వు. తప్పు చేసినప్పుడు తెలుసుకుని క్షమాపణ కోరుకోవటానికి సిగ్గెందుకు? కానీ అతను క్షమించడు. నాకేం నమ్మకం లేదు. నాకు నమ్మకం ఉంది. నువ్వు వెళ్ళి ప్రయత్నం చేయి దృఢంగా అంది విజయలక్ష్మి. జయంతి ఆ స్టేషన్లో దిగగానే ముందు సరాసరి కామేశ్వరమ్మ గారి దగ్గరికి కానీ సునంద వద్దకు కానీ వెళ్దామా అనుకుంది. వద్దు, ముందు అతని దగ్గరికి వెళ్ళటమే మంచిది. ఒకవేళ అతను ఏదైనా హీనంగా మాట్లాడితే సరాసరి ఎవరికీ తెలియకుండా తిరుగు రైలెక్కి విజయలక్ష్మి దగ్గరికి చేరుకోవచ్చు. ట్యాక్సీ ఇంటికి సమీపిస్తుంటే మనసంతా ఎలాగో అయిపోసాగింది. తన ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఇలా తిరిగి రావాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఇంటి ముందు ఆవరణలో శేఖరం కారు లేదు. జయంతి తేలికగా ఊపిరి పీల్చింది. ఇది కొంత నయం. సరాసరి అతనికి గుమ్మంలో ఎదురవ్వకుండా తలుపులు వేసి ఉన్నాయి. మెల్లగా వరండా మెట్లెక్కి తలుపు తట్టింది. కొద్దిసేపైన తర్వాత నాయర్ వచ్చి తలుపు తీశాడు. నాయర్, గుర్తున్నానా? భూతాన్ని చూసినట్టు నోరు తెరిచి చూస్తున్న నాయర్ని నవ్వు తెచ్చి పెట్టుకుంటూ అడిగింది. వాడు సమాధానం లేకుండా ఇంకా అలాగే చూస్తున్నాడు. ఆయన ఉన్నారా లోపల? నేను ఇంట్లోకి రావచ్చా? నాయర్ మెల్లగా ఈ లోకంలోకి వచ్చి తప్పుకొని దారి ఇచ్చాడు. వాసు లేడా? ఉన్నాడన్నట్టు తలూపాడు. రాత్రంతా నిద్రలేదు. స్నానం చేస్తాను. తినటానికి ఏమైనా ఉందా? బాగా ఆకలి వేస్తుంది. నాయర్ నిశ్శబ్దంగా తలాడించి వెళ్ళిపోయాడు. జయంతి లోపలికొచ్చింది. ఆ హాలు, ఆ గదులు, వాటిలో సామాను, పూల కుండీలు, వాటన్నిటినీ చూస్తుంటే ఒంట్లోకి కొత్త శక్తి వచ్చినట్టు అనిపించింది. గది లోపలికి వచ్చి కూర్చున్న జయంతిని నిజమా అబద్ధమా అన్నట్టు వాసు వచ్చి తొంగి చూశాడు. ఏం వాసు? పలకరించింది. వాసు లోపలికి ధైర్యంగా వచ్చాడు. కొద్దిసేపైన తర్వాత స్నానం చేసి భోంచేసి సరాసరి శేఖరం గదిలోకి వచ్చి పడుకుంది. అతని గదిలో పెట్టే హోల్డరు సర్ది రెడీగా ఉన్నాయి. సాయంత్రం ఊరు వెడుతున్నారు అని చెప్పాడు నాయర్. నయం, ఈ ఒక్కరోజు ఆలస్యమైతే అనుకుంది. ఇలా ఇంట్లో మంచం మీద పడుకుంటే తృప్తిగా హాయిగా ఉంది. అర్ధరాత్రి కొత్త చోట తప్పిపోయి భయంతో తిరిగి తిరిగి అలసిపోయిన పసిపిల్లకి హఠాత్తుగా తన వాళ్ళు దొరికి తన ఇంట్లో ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుందో అంత నిశ్చింతగా ఉంది. వరుసగా కొన్ని రాత్రులు కంటి మీద కునుకు అనేది ఎరుగని జయంతికి కాస్త నిశ్చింతగా అనిపించగానే నిద్ర ముంచుకొచ్చేసింది. చాలాసేపైన తర్వాత ఉన్నట్టుండి మెలకువ రావడంతో కళ్ళు తెరిచింది. గదిలో లైట్ వేసి ఉంది. శేఖరం కిటికీ దగ్గర నిలబడి ఒక చెయ్యి కిటికీ రెక్క మీద వేసి బయటకు చూస్తున్నాడు. అతన్ని అలా చూస్తుంటే చాలాసేపటి నుంచి అలాగే నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది. ఎంతసేపు నిద్రపోయిందో తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే, మండుటెండలో నడుస్తూ దాహంతో నాలుక పిడిచకట్టుకుపోతున్న మనిషికి చల్లటి నీళ్లు దొరికినట్టు కొన్ని రోజుల నుంచి ఊహల్లో అతన్ని ఊహించి అలసిపోయిన కళ్ళకి అతను అలా సజీవంగా నిలబడి ఉండటం హాయిగా ప్రాణం పోస్తున్నట్టుగా ఉంది. జయంతి మంచం మీద నుంచి లేచి కూర్చుంది. శేఖరం వెనక్కి తిరిగి చూశాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. కాలం నిలిచిపోయింది. క్షణాలు దొర్లిపోయినా ఇద్దరిలో ఎవరికి చూపులు విడదీసుకునే ధ్యాసే లేదు. చూస్తుండగానే జయంతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఒక్కసారి అతని దగ్గరికి పరిగెత్తి మెడ చుట్టూ చేతులు పెనవేసి నేను వచ్చేసాను అని చెప్పాలనిపించింది. తన తృప్తి, హాయి, మనశ్శాంతి ఎవరి దగ్గర ఉన్నాయో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. ఎప్పుడొచ్చావు జయంతి? కిటికీ దగ్గర నుంచి కదిలి గదిలోకి వస్తూ అడిగాడు. అతని కంఠం ఎంత మామూలుగా ఉంది. తనిలా అనుకోకుండా కనిపిస్తే అతనికి ఏమీ అనిపించడం లేదు. సంతోషంతో తన గుండెలు పొంగుతున్నట్టు అతనికి పొంగటం లేదు. ఎంతో మామూలుగా ఎప్పుడొచ్చావు జయంతి అని అడుగుతున్నాడు. పోన్లే, మంచి పని చేసావు. నేను ఇలా వెళ్ళిపోయే ముందు మళ్ళీ నిన్నోసారి కళ్ళారా చూడగలిగాను. టేబుల్ దగ్గరికి వెళ్ళి కాగితాలు సర్దుతూ అన్నాడు. అంటే? అర్థం కానట్టు అడిగింది. ఉత్తరంలో రాశానుగా, ఏం పూర్తిగా చదవలేదా? ఉత్తరమా? ఏం ఉత్తరం? శేఖరం చివ్వున వెనక్కి తిరిగి చూశాడు. నా ఉత్తరం చూడకపోతే నువ్విప్పుడు ఇక్కడెందుకున్నట్లు? జయంతి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది. అతను మాట్లాడే ధోరణి, ఆ కళ్ళలో ఆ కోపం జయంతి మనసులో కలిగిన సంతోషాన్ని ఆవిరిలా మాయం చేశాయి. నిజంగా నాకు తెలీదు. నిన్నంతా విజయలక్ష్మికి చెప్పేశాను. నేను చేసిందంతా తప్పే, నాది పొరపాటే అని చెప్పుకుపోతుంది.
ఇప్పుడు అవన్నీ నేను అడగలేదు, నువ్వు మాట్లాడవద్దు. మళ్ళీ వెనక్కి తిరిగి పుస్తకాలు సర్దుతూ అన్నాడు. అతని కంఠం ఆజ్ఞాపించినట్టుంది. మీరు అడక్కపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఆ రోజు అసలు మీరు నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళకపోతే, అంత క్రితం నన్ను చూడగానే నువ్వెందుకు పారిపోయావు? అంటే ఆ రోజు మీరు నన్ను చూశారన్నమాట. చూడలేదు. ప్రసాద్ చేతుల్లో మూర్చిపోయిన తర్వాత ఊహించాను. అంత భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వంత బెదిరి పారిపోవాల్సిన భయంకరమైన పని నేనేం చేశాను? ఓ, మీరు నన్నేం చెప్పనివ్వరు కదూ? మంచం దిగి నిలబడుతూ అంది. చెప్పాల్సిన అవసరం నీకు లేదు. అంతకంటే వినాల్సిన అవసరం నాకేం లేదంటే సరిపోతుందిగా. శేఖరం మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. అతని కళ్ళలో బాధ, కోపం అన్నీ కనిపిస్తున్నాయి. వెంటనే కుర్చీలో కూలబడుతూ, వద్దు జయంతి, వద్దు. ఎంతో ప్రయత్నం మీద ఒంట్లో ఉన్న శక్తినంతా కూడా తీసుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. వెళ్ళిపోయే ముందు కూడుకుంటున్న నా మనశ్శాంతిని మళ్ళీ ముక్కలు చేయకు. నాకు ఇక ఓపిక లేదు, భరించే శక్తి లేదు, నాకు చేత కాదు అన్నాడు. జయంతి దగ్గరగా వచ్చింది. అతను వినని వినకపోని తను చెప్పి తీరాలి. చేసిన పొరపాటు తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నట్టు తెలియజేయాలి. నా ఈ ఒక్క మాట వినండి. ప్రకాశంతో నేను వెళ్ళిన మాట నిజమే, కానీ నాకంతా తెలుసు. నువ్వేం చెప్పనవసరం లేదు. ప్రసాద్ అంతా చెప్పాడు. మొదటిది ఇది చెప్పు. నువ్వు ఇలా రావడం ప్రసాద్కి తెలుసా? చెప్పి వచ్చావా? ప్రసాద్కి ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? 4-5 రోజుల్లో కాబోయే భర్తకి ఎందుకు చెప్పాలా? ఇలాగే నువ్వు జీవితమంతా సమస్యలమయం చేసుకుంటావు జయంతి. నీకేది చెప్పకపోయినా ఇది ఒక్కటి మాత్రం గట్టిగా చెప్తున్నా. ప్రసాద్ యోగ్యుడు. అతను భర్తగా లభించడం ఓ విధంగా నీ అదృష్టం. నీ చిన్నతనపు చేష్టలతో అతన్ని బాధ పెట్టడం, రెచ్చగొట్టడం మంచిది కాదు. మగవాడి మనసు నువ్వు ఎప్పటికి అర్థం చేసుకుంటావో తెలీదు. దయ ఉంచి మీరు చెప్పబోయేదేమిటో కాస్త సూటిగా చెప్తారా అని అడిగింది జయంతి. నీ కాబోయే భర్త మనసు నొప్పించకు. అతను నాకు భర్త కావటం లేదు, అది మీరు మొదట గ్రహిస్తారా? అంటే నాకు అతన్ని చేసుకోవటం ఇష్టం లేదు. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. నీకు ఇష్టం లేకుండా వాళ్ళు బలవంతంగా చేస్తున్నారని నాకు చెప్పాలని నీ ప్రయత్నమైతే వృధా. అది నేను నమ్మను. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. శేఖరం కళ్ళు కోపంతో, అసహనంతో ప్రజ్వరిల్లాయి. అవును, అంతా మంచివాళ్లే. నేనొక్కదానే చెడ్డదాన్ని, అబద్ధాలాడేదాన్ని నేనే. జయంతి, మీరెప్పుడూ ఇంతే. నా మనసులో మాట ఎప్పుడు చెప్పనిచ్చారు? అధికారం చెలాయించడం తప్ప ఆత్మీయతను ఎప్పుడు చూపించారు? జయంతి అని శేఖరం మళ్ళీ లేచి నిలబడ్డాడు. మీరు కోపంగా జయంతి అని అరిస్తే నేనేం భయపడదలుచుకోలేదు. ఆ రోజు మీరు పెళ్లి చేసుకుంటానని చెప్పి బయటికి వెళ్ళగానే రేఖారాణి వచ్చి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చింది. అసలే మీరు అందరితో చనువుగా ఉంటారని అపార్థంలో ఉన్నాను నేను. గొంతు జీరపోవటంతో క్షణంసేపు ఆగి, మీరు ఆడపిల్లలైతే మీకు తెలిసేది అంది. నువ్వు మగపిల్లాడివైతే నీకు కూడా ఓ పొగరుమోతు దొరికి నీ జీవితం అంతా నానా చిందరవందర చేస్తే నీకు తెలిసేది నిదానంగా అన్నాడు. అవును, పొగరు కాకపోతే ఇంకేం ఉంచుకోవాలి? ఆ రోజు బెంగళూరు నుంచి ఎంత ఆదుర్దాగా ఉత్తరం రాశాను, ఎంత ఆశతో క్షణం ఎదురు చూశాను. నాకప్పుడు ఒంట్లో బాగాలేదు జయంతి. ఆ ఉత్తరం నాకు సరైన టైంకి అందలేదు. అందిన తర్వాత వెళ్ళి చూస్తే నువ్వు అక్కడ లేవు. నీ గురించి సరైన సమాచారమే ఇవ్వలేకపోయారు వాళ్ళు. జయంతికి హఠాత్తుగా తన దగ్గరికి వెళ్ళి, అంతా నాకు తెలుసు, శివరాం చెప్పాడు, నేను నిజంగా మూర్ఖురాలిని, క్షమించండి అని అడగాలనిపించింది. కానీ శేఖరం చూపులు అంత దూరం నిలబెడుతున్నాయి, దగ్గరికి రానివ్వటం లేదు. నాకేం తెలుసు, నేను హఠాత్తుగా వెళ్ళిపోయాననే కోపంతో కసిగా నా కర్మానికి నన్ను అనుభవించమని వదిలేశారనుకున్నాను. నీ మీద నాకెప్పుడూ కోపం లేదు. ఉన్న బాధల్లా ఒక్కటే, ఒకసారి జీవితంలో దెబ్బతిని కూడా గుణపాఠం నేర్చుకోకుండా మరోసారి ప్రయత్నించి ఓడిపోయానని, అంతే. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. ఆ రోజు నేను వెళ్ళిపోయింది కూడా ప్రకాశంతో వెళ్ళాలని కాదు. ఆ ఉద్దేశం నాకెప్పుడూ లేదు. కొద్ది రోజులు మీకు కనిపించకపోతే మీరు ప్రమీలని పెళ్లి చేసుకుంటారని. ఎంత ఫూల్వి, పళ్ళ బిగున అన్నాడు శేఖరం. నా మూలంగా మీకు ఎలాంటి నష్టం రాకూడదని అనుకున్నాను. నన్ను మీరు పెళ్లి చేసుకుంటే మిగతా అందరూ వ్యాపారం నుంచి తప్పుకుంటారని, ఆర్థికంగా మీరు చాలా దెబ్బతింటారని, నేను బీదవాడిని అయిపోతానని, అందరిలో నాకు ప్రత్యేకత ఉండదని, అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం అనవసరం అని అనుకున్నావు, అంతేనా? అబ్బా, మీ ఆడవాళ్ళు నిజంగా. జయంతికి చాచి చెంప మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది. ప్రపంచంలో ఆడవాళ్ళందరూ ఒకే రకంగా ఉండరు. కొంతమంది పెళ్లి చేసుకున్నవాడు కటిక దరిద్రుడైనా సరే కంటికి రెప్పలా చూసుకొని తన ప్రేమతో స్వర్గం చూపించగలవాడైతే చాలు అనుకుంటారు. ఇంకా కొద్దిమంది డబ్బుంటే చాలు, మిగతా అన్నీ అనవసరం అనుకుంటారు. ఆ రోజు రేఖారాణి నేను మీ సర్వనాశనానికి కారణం కాబోతున్నానని బెదిరిస్తే నువ్వు నమ్మావు, అంతేనా? కోపంగా చూస్తూ అడిగాడు. నమ్మకేం చేయాలి? మీరు ఎప్పుడైనా నాకేదైనా చెప్పారా? కనీసం నా మీద చూపుతుంది కేవలం జాలో లేక నీకు బుద్ధి లేదు అన్నాడు మధ్యలో కలుగజేసుకుంటూ. ఉంది కాబట్టే నాకింత సహాయం చేసిన మీకు సర్వనాశనం జరుగుతుందని భరించలేక భయంతో పారిపోయాను. అబద్ధాలు ఆడకు, నన్నెందుకు అడగలేదు? చటుక్కున జయంతి భుజం గుచ్చి పట్టుకుంటూ అడిగాడు.
మీరు నాకు చనువు ఎక్కడిచ్చారు? రోషంగా అడిగింది జయంతి. ఇవ్వలేదు. క్షణంసేపు శేఖరం జయంతి బాధతో కెవ్వుమనబోయేంత గట్టిగా భుజం గుచ్చినట్టు పట్టుకొని కళ్ళలోకి చూశాడు. ఇవ్వలేదు, నిజం చెప్పు అని రెట్టించాడు. ఇవ్వలేదు, ఖచ్చితంగా వచ్చింది సమాధానం. ఛీ, ఉన్నట్టుండి ఆపుకోలేని కోపంతో విసురుగా తోసేశాడు. యథాలాపంగా జయంతి వెళ్ళి మంచం మీద పడటంతో తల నుదుటికి కొట్టుకుంది. క్షణంసేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. అంతవరకు శక్తి అంతా ఉపయోగించి బిగుబట్టుకుంటున్న జయంతికి ఏడుపు ఒక్కసారి ఉప్పెనలా పొంగింది. అనుకోకుండా తను చేసిన ఈ పనికి శేఖరం నిరత్రుడైపోయాడు. జయంతి మొహం చేతుల్లో కప్పుకుంటూ, నాకు తెలుసు మీ కోపం, మీ నిర్లక్ష్యం. భగవాన్, అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? అస్పష్టంగా వెలువడుతున్న మాటల్ని ఏడుపు పూర్తిగా మింగేసింది. శేఖరం చాలాసేపు అలా హృదయ విదారకంగా ఏడుస్తున్న జయంతిని చూస్తూ నిలబడిపోయాడు. తర్వాత మెల్లగా దగ్గరికి వెళ్ళి, ఏది, దెబ్బ తగిలిందా చూడని అన్నాడు. జయంతి మొహం తిప్పేసుకుంది. చూడని? వద్దు, చూడొద్దు. మీరంటే నాకు అసహ్యం. నన్ను ముట్టుకోవద్దు. శేఖరం మంచం మీద కూర్చున్నాడు. వద్దని చెప్తున్నానా? జయంతి బలవంతంగా ఎంత పెనుగులాడినా లాభం లేకపోయింది. శేఖరం 2 చేతుల్లోకి జయంతి మొహం తీసుకొని చూశాడు. నుదుటి మీద బొప్పి కట్టింది. కొద్దిగా చిట్లి రక్తం కనిపిస్తుంది. నేను వెళ్ళిపోతా. ఎక్కడికి? ఎక్కడికైనా సరే, దిక్కులేని వాళ్ళుండే చోటికి. పొగరు వీసమైనా తగ్గలేదు అనుకున్నాడు శేఖరం. జయంతి తడికళ్ళు రోషంతో కోపంతో మెరిశాయి. మీరంటే నాకు అసహ్యం. ఇంకా? జయంతి విసురుగా తన చేతులు తోసేయబోయింది. నిజంగా నా ఉత్తరం అందలేదా? ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను, ఇంకో 1,00,000 సార్లు చెప్తున్నాను. మీ ఉత్తరం గిత్తరం నాకు తెలీదు. నా అంతట నేనే వచ్చాను. ఎందుకొచ్చావు? శేఖరం కళ్లలో కఠినత్వం క్రమేపీ కరిగిపోతుంది. కనుబొమ్మల మధ్య ముడి విడిపోయింది. బుద్ధి లేక అంది జయంతి. నీ నోరెలా మూయించాలో నాకు తెలియదు. శేఖరం దగ్గరకు లాక్కొని తన పెదవులతో జయంతి నోరు మూసేశాడు. ఎంతసేపైందో తెలియదు. జయంతికి స్పృహ వచ్చేసరికి తన చేతులు 2 అతని భుజాలు గట్టిగా పట్టుకొని ఉన్నాయి. శేఖరం కళ్ళు క్రమేపీ కాంతివంతమైనాయి. జయంతి భయంగా చూసింది. ఉన్నట్టుండి నవ్వాడతను. విస్మయంగా చూసింది జయంతి. నిజంగా నీ అంతటా నువ్వే వచ్చావా? భగవంతుడి సాక్షిగా. అతని కళ్ళలో లీలగా రసికను అనుమానం తారట్లాడింది. వెంటనే కళ్ళు వింతగా మెరిశాయి. జయంతిని దగ్గరికి లాక్కొని గుండెలకు హత్తుకుంటూ, అదే నిజమైతే జయంతి, నాకు ఈ క్షణం శాశ్వతం కావాలనిపిస్తుంది అని అన్నాడు. నాకు కూడా. మనిద్దరి మధ్య ఇంకెలాంటి అపార్థాలు రావన్నమాటేగా. నా వైపు నుంచి కల్లో కూడా రావు. నన్ను ఇంత బాధ పెట్టావు. నిన్నేమని పిలవాలి? రాక్షసి అనా, దెయ్యమనా, లేక భూతమనా? ఒట్టి జయ అని. ఆ రోజు ప్రసాద్ నిన్నలా చేతులతో పైకి తీసుకోబోతుంటే, అబ్బా, నేనెంత నరకం చూశానో తెలుసా? నేను మాత్రం తక్కువ చూశానా అంటున్న జయంతి హఠాత్తుగా తన చేతుల్లో మరింత ఒదిగిపోతూ గుండెలకి అంటుకుపోయి, పసిపిల్లల నన్నెప్పుడూ ఒంటరిగా వదిలేయొద్దు. భయంకరమైన ఆలోచనలు నన్ను పిచ్చిదాన్ని చేస్తాయి అంది. అలాంటి భయం ఇంకెప్పుడు వద్దు. నా నీడలా వెంటే ఉంచుకుంటాను చెక్కిళ్ళు నిమృతూ అన్నాడు. చాలాసేపు ఇద్దరు అలాగే కూర్చుండిపోయారు. ఉండు, ఇప్పుడే వస్తాను ఉన్నట్టుండి లేవబోయాడు శేఖరం. ఎందుకు? ఎక్కడికి? లక్ష్మికి నువ్వు క్షేమంగా చేరావని టెలిగ్రామ్ ఇవ్వద్దు. నాయర్ని పిలిచి చెప్పండి. అతన్ని లేవనేయకుండా ఒళ్ళో తలదాచుకుంటూ అంది. మర్నాడు సాయంత్రం జయంతి గదిలో అద్దం ముందు కూర్చొని తలదువ్వుకుంటుంది. శేఖరం ప్రయాణం 4 రోజులకి వాయిదా పడింది. 4 రోజుల్లోనూ ప్రయాణం కోసం కావలసిన ఏర్పాట్లలో వెంట జయంతిని కూడా తీసుకెళ్లేందుకు అనుగుణంగా మార్పులు చేయటంతో సరిపోయింది. తలదువ్వుకుంటున్న జయంతికి వాసు ఉత్తరం వచ్చింది అంటూ కవర్ ఒకటి తెచ్చిచ్చాడు. ఎవరు? ప్రసాద్ కాదు కదా? క్షణంసేపు గుండెలు కొట్టుకున్నాయి. కవర్ తిప్పి చూసింది. అడ్రస్ తన పేరుతో కేర్ ఆఫ్ విజయలక్ష్మి అని ఉంది. మద్రాసు నుంచి తిరిగి వచ్చింది. కనుబొమ్మలు ముడిచి ఉత్తరం తీసి చూసింది. చాలా పెద్ద ఉత్తరం. ఉత్తరం చివరి సంతకం కోసం ఆత్రంగా వెతికింది. శేఖరం అని ఉంది. శేఖరం, నా ఉత్తరం అందలేదు అని 10 సార్లు అడిగిన శేఖరం, అది ఈ ఉత్తరమేనా? ఇందులో ఏముంది? మంచం మీద వచ్చి కూర్చుంది. ఇంత పెద్ద ఉత్తరం రాయడానికి శేఖరానికి ఎంత టైం పట్టిందో. అతని తెలుగు దస్తూరి ఇంత చిన్నగా, ఇంత అందంగా ప్రింట్ చేసినట్టు ఒకే రీతిలో ఉంటుందన్న సంగతి ఇంతవరకు తెలియదు. మంచం మీద వెనక్కి వాలి దిండును అనుకుని పూర్తిగా ఏకాగ్రతతో చదవటం ప్రారంభించింది. జయంతి, నిన్ననే నీ పెళ్లి శుభలేఖ చేరింది. పెళ్లి నాటికి నేను రాలేకపోవచ్చు. 2-3 రోజుల్లో ఊరు వెడుతున్నాను. ఎప్పుడు తిరిగి వస్తానో కూడా నమ్మకం లేదు. కారణం, నాకు తిరిగి రావాలని లేదు. వచ్చినా రాకపోయినా పట్టించుకునేవారు కానీ బాధపడేవారు కానీ ఇక్కడెవ్వరూ లేరు. జయంతి, నేను వెళ్ళిపోయే ముందు, శాశ్వతంగా నీ నుంచి దూరమైపోయే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి. అవి చెప్పేస్తే భవిష్యత్తులో ఏనాడైనా ఏ రూపంగానైనా నీకు నేను గుర్తుకు రావటం తటస్థిస్తే నీ మనసులో సానుభూతితో ఓ నిట్టూర్పు తప్ప అసహ్యంతో చీదరింపు కలగదని నమ్మకం.
అందుకే ఈరోజు ఇంత ఓపిగ్గా ఇవన్నీ చెప్పటానికి కూర్చున్నాను. జయంతి, చిన్నప్పటి నుంచి మానసికంగా చాలా ఒంటరిగా, ఓ విధంగా అందరికి దూరంగా పెరిగాను నేను. మా అమ్మ నాకు 12 సంవత్సరాలప్పుడు పోయింది. కారణం తెలీదు. కానీ ఒక్క డాక్టర్ గారి కుటుంబం తప్ప మాకు ఆత్మీయులు కానీ బంధువులు కానీ లేరు. ఒక్క గీత తప్ప నాకు స్నేహితులు లేరు. స్కూల్లో కూడా ఎక్కువ మందితో నేను కలిసేవాడిని కాదు. మా అమ్మ కలవనిచ్చేది కాదు. అమ్మ పోయిన తర్వాత నా ప్రపంచం మరీ చిన్నపోయింది. దాదాపు శూన్యమైపోయిందని చెప్పొచ్చు. ఆవిడ నలుగురితో నన్ను ఎందుకు కలవనిచ్చేది కాదో నాకు అప్పుడు అర్థమైంది. ఇంకేమైనా స్నేహాలు దొరికితే ఆవిడకి దూరమైపోతానేమోనని ఆవిడ భయం, ఆవిడ ఊహలు, ఆవిడ ప్రపంచమంతా నా చుట్టే ఉండేదన్నమాట. మా అమ్మ పోయిన తర్వాత నాన్నగారు ఎలాగో అయిపోయారు. ప్రతిదాని మీద శ్రద్ధ తగ్గిపోయింది. వ్యాపారంలో క్రమేపీ నష్టం రావటం మొదలుపెట్టింది. చదువుకునే రోజుల్లో రేఖారాణి పరిచయం అయింది. చిన్నప్పటి నుంచి ఒక రకంగా పెరిగిన నేను తర్వాత అవకాశం వచ్చినా అందరితో కలుపుగోలుగా ఉండలేకపోయేవాడిని. కాలేజీలో నా చదివేదో నేను చూసుకొని నా మార్గాన్ని నేను పోయేవాడిని. రేఖారాణి బలవంతంగా నా జీవితంలో ప్రవేశించింది. నా ఒంటరితనాన్ని నుండి పట్టుబట్టి యువతలికి లాగి కాలేజ్ ఫంక్షన్లు వాటిలో పాల్గొనేలా చేసింది. మా అమ్మ తప్ప ఇంకొకరి చనువు అంతగా బాగా ఎరగని నేను సహజంగా రేఖారాణి వైపు తిరిగాను. పైకి కనిపించే నీ గాంభీర్యం అంతా ఒట్టి ముసుగు. ఇది తీసి లోపల చూస్తే నీ అంత హుషారైన మనిషి ఇంకెవరూ లేరు అనేది రేఖారాణి. నా చదువు పూర్తయింది. నాన్నగారు తన బిజినెస్ అంతా నా చేతుల్లో వదిలేశారు. నాకు రేఖారాణిని వివాహం చేసుకోవాలని ఉండేది. కానీ నాన్నగారు, డాక్టర్ గారు అంతా గీతను నా భార్య క్రిందే చూసేస్తున్నారు. వాళ్ళకి ఎదురు చెప్పే సాహసం లేదు. తొలి యవ్వనపు పొంగు అది దాచుకోలేను, బయట పెట్టలేను. ఈ పరిస్థితుల్లో నాన్నగారు పోయారు. నాకున్న బంధం తెగిపోయింది. చాలా అప్పులున్నాయి. వాటన్నిటినీ తీర్చాలి. నాన్నగారి పేరు ఎప్పటిలా నిలబెట్టాలి. కొడుకు సమర్థుడు, ప్రయోజకుడు అనిపించుకోవాలి. ఈ ఆశతో రాత్రింబవళ్ళు బిజినెస్లో కృషి చేశాను. ఎలాగైతేనే నేను అనుకున్నది సాధించగలిగాను. అప్పులు మెల్లమెల్లగా తీరుతున్నాయి. పడిపోతుంది అనుకున్న ఇల్లు నిలబడింది. దానికి మెరుగులు దిద్దటం ప్రారంభించాను. ఈ లోపల నాలో అనారోగ్యం ఎప్పుడు ప్రవేశించిందో నాకే తెలియదు. రేఖారాణితో హద్దుమీరి అతి చనువుగా ప్రవర్తిస్తున్నాను. కోపంతో డాక్టర్ గారు రాకపోకలు నిలిపేశారు. అప్పుడప్పుడు జ్వరం వస్తుండేది. విపరీతంగా నీరసంగా అనిపించేది. అది ఎక్కువగా శ్రమించడం వల్ల అలసట అనుకున్నాను. దగ్గు వచ్చేది. రాత్రిళ్ళు ఎక్కువ మేలుకోవటం వల్ల వేడి చేసేమో అనుకున్నాను. తర్వాత బయటపడింది టీబీ అని. ఓ లంగ్ పాడైపోయిందని, రెండో లంగ్ పాడవటానికి సిద్ధంగా ఉందని. ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా మదనపల్లి శానిటోరియంకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ దాదాపు సంవత్సరం పాటు ఉన్నాను. ఈ సంవత్సరంలో రేఖారాణి ఆప్యాయత, స్నేహం క్రమేపీ అదృశ్యం కాసాగాయి. తనకి చూడాలని, రావాలని ఉంది కానీ వాళ్ళు ఒప్పుకోవటం లేదని ఉత్తరాలు రాసేది. కానీ నాకు తెలుసు వాళ్ళింట్లో రేఖారాణి మాటకు ఎవరూ ఎదురు చెప్పరని. ఈ భయంకరమైన చీకటి రోజుల్లో గీత దగ్గరగా వచ్చింది. డాక్టర్ గారు నా నిర్లక్ష్యాన్ని మన్నించి నాకు మళ్ళీ ఆప్తులయ్యారు. ఆ రోజుల్లో గీత ఆత్మీయత, ధైర్యం, చెప్పే ఆ మాటలు గుర్తొస్తే ఇప్పటికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంతవరకు గీత అంటే నాకు విధమైన ఇష్టం తప్ప ఇంకేమీ ఉండేది కాదు. గీత ఆ ఇష్టాన్ని క్రమంగా మార్చుకునేలా చేసింది. జీవితం మీద ఆశ వదులుకొని వెళ్ళిన నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో, రెట్టింపు హుషారుతో తిరిగి వచ్చాను. తిరిగి రాగానే నాకు మొట్టమొదట తెలిసిన విషయం రేఖారాణికి మరో డబ్బు గల ఆయనతో వివాహం అయిపోయిందని. కానీ నాకేం బాధ అనిపించలేదు. తొలి యవ్వనపు పొంగు చల్లారింది. మనిషిగా, సంపూర్ణమైన వ్యక్తిగా నేను రూపొందుతున్న రోజులవి. గీతంటే నాకు మనసులో పెద్ద ఆకర్షణ లేదు. అయినా సరే అభిమానించాలనిపించింది. గీతని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాను. శూన్యమాసం దాటనే లేదు. గీత మరణించింది. కొంతమంది మామూలు జీవితంలో మనకిష్టం లేనట్టు, చాలా అల్పం అన్నట్టు కనిపిస్తారు. కానీ వాళ్ళు నిష్క్రమించిన తర్వాత ఏర్పడిన ఖాళీ చూస్తే దిమ్మెరపోతాం. నా విషయంలో కూడా సరిగ్గా అలాగే జరిగింది. గీత మరణం నా మనసులో నేను ఎప్పటికీ పూడ్చుకోలేనేమో అన్నంత వెలితి ఏర్పరిచి వెళ్ళిపోయింది. బిజినెస్ తప్ప నాకు ఇంకో ప్రపంచం లేదు. మనసంతా కేంద్రీకరించి ఏకాగ్రతతో రాత్రింబవళ్ళు పనిచేస్తే మనిషి సాధించలేనిది ఏదీ ఉండదు. కొద్ది సంవత్సరాల్లోనే నే పట్టిందల్లా బంగారం కావటం ప్రారంభించింది. అనుకోకుండా వరదలా వచ్చి నన్ను ముంచేస్తున్న ఈ డబ్బు ఏం చేసుకోవాలో, ఎలా ఖర్చు పెట్టాలో తెలిసేది కాదు. విపరీతంగా చందాలిచ్చేవాడిని. అది ఇంకో బాధ తెచ్చిపెట్టింది. నలుగురిలో నా పేరు మారుమోగిపోవటం, బలవంతాన అందరు నన్ను తమ సర్కిల్స్లో కలుపుకోవాలనే పోటీ పెరిగింది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకి నాకు ఆత్మీయులు కావాలనే ఆరాటం హెచ్చింది. ఎన్ని రకాల వ్యాపకాలున్నా నా ఒంటరితనం నన్ను వదలటం లేదు. అందుకే అందరినీ కలుపుకొని అందరూ నా వాళ్లే అని నమ్మటానికి ప్రయత్నిస్తూ మనశ్శాంతి కోసం ప్రయత్నించసాగాను.
ఈ గందరగోళంలో రేఖారాణి మళ్ళీ నాకు సన్నిహితంగా వచ్చింది. కేవలం కుటుంబాన్ని అప్పుల నుంచి తప్పించడానికి వివాహం చేసుకున్నానని, అంతకంటే ఇంకేం లేదని, ఓ విధంగా జీవితాన్ని త్యాగం చేశానని, అది గుర్తించాలని మాట్లాడేది. నేను తనకి తెలుసునని, ఆప్తమిత్రునని అందరికీ చెప్పుకునేది. అంత క్రితం ఆ పరిచయం తెలిసిన కొంతమంది ఇది పెద్ద వార్తగా తీసుకునేవాళ్ళు కాదు. కానీ తెలియని వాళ్ళు చాలామంది రేఖారాణికి నాకు పరిచయం కంటే ముఖ్యమైనది ఏదో ఉందనుకునేవాళ్ళు. నాకది మరీ విసుగనిపించేది. చిన్నప్పటి నుంచి నాకు ఎవరి మనసు నొప్పించడం అలవాటు లేదు. నేనేదైనా నిష్కర్షగా మాట్లాడితే రేఖారాణి భయపడుతుందేమోనని భయం. అలాగని ఆ చనువు సహించగలనా అంటే అది సహించలేను. రేఖారాణి మళ్ళీ నాకు దగ్గరగా రావాలని, పాత స్నేహాన్ని పైకి తీయాలని ప్రయత్నిస్తుందని నాకు తెలుసు. ఆ ప్రయత్నంలో కూడా ఎప్పటికీ విజయం పొందలేదు. కారణం, నా మనసులో ఎక్కడా ఆ పరిచయపు ఛాయలు కూడా మిగల్లేదని నాకు ఒక్కడికే తెలుసు. ఆ పరిస్థితుల్లో నువ్వు పరిచయమయ్యావు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. జీవితంలో ఎర్ర సిరాతో అండర్లైన్ చేసి పెట్టుకోవాల్సిన క్షణాలవి. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు నేను బెంగళూరు నుంచి తిరిగి వచ్చాను. రోజు రోజుకి పెరిగిపోతున్న ఆ వ్యాపారపు లాభ నష్టాల బేరీజులతో ఆలోచించి విసిగిపోయిన నేను వనితా విహార్లో ప్రోగ్రాం జరుగుతుంటే కొద్దిసేపు అలా నలుగురితో కలిస్తే విశ్రాంతి లభించినట్టుంటుందని అనిపించి బయలుదేరాను. ప్రోగ్రాం మధ్యలో వచ్చాను. లోపలికి వెళ్ళటానికి ఇష్టం లేకపోయింది. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర నా వెనక కొద్దిగా చీకటిగా ఉంటే అక్కడే నిలబడ్డాను. అప్పుడు కూడా నిన్ను సరిగ్గా చూడలేదు. ప్రోగ్రాం చూస్తుండగా నువ్వు ఉన్నట్లుండి వెనక్కి తిరిగి లేచి నిలబడి లోపలికి వెళ్ళండి అన్నావు. చీకట్లో నిలబడి ఉన్న నాకు పూర్తి వెలుగులో నిలబడి ఉన్న నీ మొహం స్పష్టంగా కనిపిస్తుంది. నిన్ను చూడగానే ఉలిక్కి పడ్డాను. గీత పోలికలు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఆ క్షణంలోనే గీత కంటే ఎన్నో విధాల ఎంతో అందంగా, అద్భుతంగా ఉన్నావనిపించింది. నీ కళ్ళలో కనిపించేంత సజీవమైన భావం గీత కళ్ళలో లేదు. నీ ముక్కు ఉన్నంత నాజూకుగా కొనతేలి గీత ముక్కు లేదు. గీత పెదవులు, నీ పెదవులు అచ్చు ఒకేలా ఉన్నా నీ పెదవుల మీద మనోహరమైన చిరునవ్వు ఇద్దరికీ వ్యత్యాసం ఉందని చెబుతుంది. గీత మెత్తగా, మృదుభాషినిగా కనిపిస్తుంది. నువ్వు పొగరుగా, ఏమాత్రం అయిష్టాన్ని సర్దుకోలేని విసురుకలతానిగా కనిపిస్తావు. నేను లోపలికి వెళ్ళడంతో నువ్వు మళ్ళీ కూర్చొని డ్యాన్స్ చూడటంలో మునిగిపోయావు. కానీ నా కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయని నీకు తెలియదు. నా శరీరంలో అణువణువు నువ్వెవరో తెలుసుకోవాలని ఆతృత పడుతుందని నువ్వు ఊహించలేదు. ప్రోగ్రాం అయిపోగానే నిన్ను అడగాలనుకున్నాను. కానీ ఇంతలో సుమిత్రాదేవి వచ్చి నువ్వు వనితా విహార్ కొత్త సెక్రటరీ అని పరిచయం చేసింది. ఊపిరి పీల్చటం మర్చిపోయాను నేను. నీ దగ్గర ఇంకొంచెం సేపు నిలబడాలని, నీతో మాట్లాడాలని ముందుకు ఊరుకుతున్న మనసుని బలవంతంగా ఆపి నిశ్శబ్దంగా సుమిత్రాదేవితో వెళ్ళిపోయాను. చివరికి అంతా వెళ్ళిపోయిన తర్వాత సుమిత్రాదేవి నిన్ను ఉంచి లైట్లు తీసేసి ఆ పనులన్నీ పూర్తి చేయించి వెళ్ళమంటుంటే నీ మొహంలో కనిపించిన విసుగుదల చూసి జాలేసింది. అప్పటికి నువ్వు చాలా అలసిపోయావని వాడిపోయిన నీ మొహం చెబుతుంది. అందుకే ఎవరేమనుకుంటారోనని భయం వదిలేసి ధైర్యంగా నేను కూడా ఉంటానన్నాను. నిన్ను కూర్చోబెట్టి నేను పనులన్నీ చేయించడానికి వెళ్ళిపోయాను. కానీ అక్కడ నిలబడినంతసేపు నిన్ను పరీక్షగా చూస్తూనే ఉన్నాను. గీత పొలికలు చాలా ఉండటం వల్ల నువ్వెందుకో నాకంత క్రొత్త వ్యక్తిలకు అనిపించలేదు. పనంతా పూర్తయిన తర్వాత దగ్గరికి వస్తే కుర్చీలో పక్కకి తలవాల్చి నిద్రపోతున్నావు. తట్టి లేపుదామని చేయి వేస్తే 2 చేతులతో గట్టిగా పట్టుకున్నావు. నీ స్పర్శ నాలో ఎలాంటి తీయటి భావాన్ని రేకెత్తించిందో నీకెలా తెలుస్తుంది? నిన్ను దించి వచ్చేసిన తర్వాత నా పేరు చెప్పగానే నీ కళ్ళలో కనిపించిన ఆశ్చర్యం, భయం గుర్తుకు రాగానే త్వరపడ్డానేమో, అతి చనువుగా ప్రవర్తించానేమో అనిపించసాగింది. సహజంగా నా గురించి ఎలాంటి కథలు ప్రచారం అవుతున్నాయో చూచాయిగా నేను ఊహించగలను. అవన్నీ అప్పటికే నువ్వు వినివి ఉంటే దాని తోడు ఇలా ఈ హద్దుమీరిన ప్రవర్తన చూస్తే నన్ను గురించి నువ్వు ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకుంటావోనని భయం వేసింది. ఆ భయంతోనే మర్నాడు వచ్చి నిన్ను వనితా విహార్లో చూడాలని ఎంతగా అనిపించినా నిగ్రహించుకున్నాను. నిన్ను చూస్తే మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడితే తప్పకుండా పరిచయం పెరుగుతుంది. నీ మీద ప్రత్యేకమైన ఆసక్తి చూపుతున్నానని తెలిస్తే రేఖారాణి వాళ్ళు ఈర్ష్యతో నిన్ను ఉద్యోగం నుంచి తీసేయొచ్చు. ఆ ఉద్యోగం నుంచి వెళ్ళిపోతే నిన్ను చూడటం కూడా నాకు సులభం కాదు. ఎప్పటికప్పుడు యథాలాపంగా అడిగినట్టు అడిగి రేఖారాణి ద్వారా, సుమిత్రాదేవి ద్వారా నీ విషయాలను తెలుసుకుంటూనే ఉన్నాను. దూరం నుంచి నువ్వు వనితా విహారికి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు 1-2 సార్లు చూశాను. రేఖారాణి ద్వారా మిసెస్ వర్మ ఇంట్లో నీకు జరిగిన అత్యాచారం తెలిసింది. ఆ జాబ్లో ఉంటే అలాంటివి అప్పుడప్పుడు తప్పవు. నీకు వెంటనే ఇంకేదైనా జాబ్ చూపించాలనిపించింది. ఆ రోజు నీతో మాట్లాడాలని, ఓసారి దగ్గరగా నిన్ను చూడాలని నీకోసమే వస్తున్నాను. కానీ నువ్వే గేట్ బయట కనిపించావు. దోవలో నీ ఉద్యోగం పోయిందని తెలిసి నా సెక్రటరీగా రమ్మన్నాను. నాకు తెలుసు నేను నిన్ను సెక్రటరీగా తీసుకుంటే వనితా విహార్ వాళ్ళంతా ఎంత విరుచుకుపడతారో, ముఖ్యంగా రేఖారాణి. కానీ నాలో అహంకారం ఆ అనుమానాన్ని తీసేసింది. నా ఇష్టమైన అమ్మాయికి ఉద్యోగం ఇస్తున్నాను. రేఖారాణి ఎవరు, వనితా విహార్ వాళ్ళు ఎవరు కాదనటానికి?
నాకు అప్పటికే లభించిన పుష్కలమైన పేరు ప్రతిష్టలు నన్ను మరింత రెచ్చగొట్టాయి. నా భయమల్లా నీ ఒప్పుకుంటావా లేదా అని. కానీ మర్నాడు కారు పంపగానే వచ్చావు. దాన్ని బట్టి ఆ క్షణంలో నీకు జాబ్ చాలా అవసరమని గ్రహించాను. ఈ అవకాశాన్ని నేను జారవిడుచుకోదలుచుకోలేదు. ఈ రూపంగా దోవ కల్పించుకొని నీ మనసులో స్థానం కల్పించుకోవాలని ఆశ. నువ్వు నా సెక్రటరీగా చేరిన తర్వాత నా ఇంటికే కాదు, నా జీవితానికి కూడా కొత్త కాంతి వచ్చింది. నీ రూపం, అమాయకమైన నీ మాటలు చాలా హాయిగా ఉండేవి. ఒంటరితనం మెల్లమెల్లగా నాకు తెలియకుండానే మాయమవసాగింది. ఎప్పటికైనా నిన్ను నా వైపు తిప్పుకోగలను అనే ఆశ నా మనసులో ఉదయించడం ప్రారంభించింది. ఆ రోజు నీ పుట్టినరోజు. హఠాత్తుగా సినిమాలో నేను పంపిన చీర కట్టుకొని కోటి కాంతులతో వెలిగిపోతున్న నేను చూసేసరికి నిజంగా నాకు మతిపోయింది. నిన్నలా చూస్తూ ఎన్ని గంటలైనా నిశ్శబ్దంగా గడపవచ్చుననుకున్నాను. అంతకుముందు నేను ఎంతమందికో ఎన్ని రకాలుగానో బహుమతులు ఇచ్చాను. కానీ నువ్వు ఈ చీర కట్టుకున్నప్పుడు చూడగానే కలిగిన తృప్తి నాకెప్పుడూ కలగలేదు. ఆ రాత్రి గోకుల్ విహార్లో పైన రూఫ్ గార్డెన్ మీద ఒంటరిగా నీ ఉన్నప్పుడు నువ్వు పిట్టగోడ దగ్గర అంచున అనుకొని క్రిందకు చూస్తూ బొమ్మలాగుంటే వెనకన వచ్చి నిన్ను 2 చేతులతో ఎత్తుకొని ఎక్కడికైనా పారిపోవాలనిపించింది. మరి కొంచెం సేపు అలా ఒంటరిగా ఉంటే నా మనసు నన్నే పిచ్చి పనుల వైపు రెచ్చగొడుతుందేమోననే భయంతో గబగబా నిన్ను క్రిందకి లాక్కొచ్చేశాను. నిన్నిక ఎక్కువ కాలం ఇలా దాచి ఉంచలేనని అనుకున్నాను. అందుకే సోవియట్ బృందాన్ని పార్టీ ఇచ్చినప్పుడు నిన్ను అందరికీ పరిచయం చేసేసి పెళ్లి చేసుకోవాలనే కోరిక కూడా బయట పెట్టడానికి నిశ్చయించుకున్నాను. అంత క్రితం చీర గొడవతో నువ్వు మొహం ముడుచుకున్నావని తెలుసు. కానీ ఆ విసుగు నువ్వలా హఠాత్తుగా చెప్పకుండా వెళ్ళిపోయేంత ఉందని తెలియదు. నిజంగా నీ మీద మొట్టమొదటిసారిగా కోపం వచ్చిన క్షణాలవి. రేఖారాణి వాళ్ళంతా జయంతిని సెక్రటరీగా ఎలా తీసుకున్నావని నిలదీశారు. నాకు తెలిసిన ఒక ఆయన రికమెండ్ చేస్తూ ఉత్తరం పంపాడని, కాదనలేకపోయానని అబద్ధమాడాను. కానీ మనసులో వాళ్ళందరికీ అప్పటికే అనుమానం కలిగిందని నేను గ్రహించలేకపోయాను. కనీసం నువ్వు మర్నాడైనా సరిగ్గా మాట్లాడలేదు. మర్నాడు రేఖారాణి వచ్చింది. జయంతి మీద నీకున్న నిజమైన అభిప్రాయం చెప్పమని పట్టుబట్టింది. జాలి తప్ప ఇంకేం లేదన్నాను. నీ పట్ల నాకు అనురాగం ఉన్నమాట నిజమే. నా మనసంతా నువ్వే నిండి ఉన్నావని నాకు తెలుసు. కానీ ఏం చేయాలి? నీ మనసులో ఉద్దేశం తెలుసుకోకుండా ఇలాంటి అభిప్రాయం బయట పెట్టడం ఎంత ప్రమాదం. అప్పటికే నీ హృదయం ఇంకొకరికి అంకితం కాలేదని నాకేం నమ్మకం? రేఖారాణి తను మానసికంగా నరకం అనుభవిస్తున్నానని, ఆ భర్తతో అసలు సుఖం లేదని, జీవితం వ్యర్థం అనిపిస్తుందని, నువ్వు ఇష్టపడితే ఆయనకి డైవర్స్ ఇచ్చేస్తానని, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఏవేవో మాట్లాడడం మొదలుపెట్టింది. రేఖారాణిని మందలించడమే కాకుండా ఇలాంటి చనువు ఇక తగ్గిస్తే బాగుంటుందని కూడా అన్నాను. ఉన్నట్టుండి రేఖారాణి నా మీదకు ఒరిగి నా గుండెల్లో మొహం దాచుకొని హిస్టీరియా వచ్చిందానిలా ఎడవసాగింది. నాకేం చేయాలో తోచలేదు. ప్రపంచంలో ప్రతి మగవాడిలాగానే ఆడవాళ్ల కన్నీళ్లు చూసి భరించే శక్తి నాలో లేదు. పరిస్థితులు అర్థం చేసుకుని జీవితాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించమని, ఎప్పటికీ నేను స్నేహితుడిగా ఉంటానని సముదాయించసాగాను. కొద్దిసేపిన తర్వాత రేఖారాణి ఏడుపు తగ్గింది. నిన్ను పోగొట్టుకుంటున్నానేమోనన్న భయం నన్ను వెర్రిదాన్ని చేస్తుంది. అంతకంటే ఇంకేం లేదు అంది కళ్ళు మూసుకుంటూ. నేనేం మాట్లాడలేదు. ఇదంతా ఇంకా ఇంతటితో స్వస్తి చెప్పాలి అని మృదువుగా రేఖారాణికి ఎలా నచ్చ చెప్పాలని ఆలోచిస్తుండగా ఇంతలో నువ్వొచ్చావు. క్షణంసేపు నిరుత్తరుడని నాకు ఏం చెప్పడానికి తోచలేదు. నువ్వు చూసిన ఆ దృశ్యం నీ మనసులో ఎలాంటి ముద్ర వేస్తుందో ఊహించలేని మూర్ఖుణ్ణి కాదు. రేఖారాణికి పైకి పంపి నిన్ను తీసుకొచ్చి గదిలో కూర్చోబెట్టాను. అప్పుడు నీ మొహం చూస్తేనే తెలిసింది నువ్వు మంచి మూడ్లో లేవని. రేఖారాణిని పంపేసి వచ్చిన తర్వాత మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ నీకు గుర్తుండి ఉంటుంది. అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు. ఆ రోజు నేను ఇంటి దగ్గర దింపి వెళ్ళిన తర్వాత నాలో నాకే ఓ విధమైన భయం కలగసాగింది. నువ్వు మళ్ళీ నా సెక్రటరీగా రావనే అనిపించింది. ఆ అనుమానానికి బలంగా కలిగిస్తూ నువ్వు మర్నాడు కారు పంపిస్తే రాలేదు, తిరగొట్టావు. నీకు నిజంగా ఒంట్లో బాగలేదని నేను నమ్మలేదు. చివరికి ధైర్యం చేసి మీ ఇంటికి వచ్చేశాను. ఆ రోజు నేను రావటం ఇంకో గంట ఆలస్యమైతే నాకు అది గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. నిన్ను హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ఆపరేషన్ జరిగి అంతా సవ్యంగానే ఉందని తెలుసుకొని బామ్మని ఇంటి దగ్గర దించడానికి వచ్చాను. కూర్చో నాయనా అంటూ కుర్చీ చూపించి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. నువ్వుండే ఇల్లంతా పరీక్షగా చూశాను. చిన్న మంచం, ఒకే ఒక కుర్చీ, గోడలో ఉన్న అల్మారాలో దేవుడు, పుస్తకాలు ఇవన్నీ పరీక్ష చేస్తున్న నాకు గోడ మీద ఉన్న ఫోటో మీద హఠాత్తుగా దృష్టి నిలిచిపోయింది. తెల్లబోయాను కూడా. లేచి వెళ్ళి మేకుకు తగిలించి ఉన్న ఫోటో తీసి పరీక్షగా చూశాను. సందేహం లేదు, మా అమ్మ ఫోటోనే. ఇక్కడెందుకుందో నాకు అర్థం కాలేదు. ఈ లోపల బామ్మ కాఫీ గ్లాసుతో తిరిగి వచ్చింది. ఈ ఫోటో ఇక్కడెందుకుంది అన్నాను ఆత్రంగా. ఆవిడ విచిత్రంగా నా వైపు చూసి, ఇక్కడెందుకుంది ఏమిటి? అది మా ఫ్యామిలీ ఫోటో. మా అబ్బాయి, మా అమ్మాయి, మధ్యలో నేను. ఈయన జయంతి తండ్రా? అవును. ఇటు కుడి పక్కనున్నది నా అక్క కూతురు రాజ్యలక్ష్మి. నాకు సంతోషంతో గావు కేక పెట్టాలనిపించింది. ఆ ఫోటోని తీసుకొని ఆవిడ దగ్గరగా వెళ్ళి, కానీ ఇది మా అమ్మది, ఈ ఫోటో మా ఇంట్లో కూడా ఉంది అన్నాను.
కాఫీ గ్లాస్ అలాగే పట్టుకొని ఆవిడ ఇంకా తెల్లబోయి చూస్తుంది. నేను వెంటనే చేయి పట్టుకొని, నిజం రాజ్యలక్ష్మి మా అమ్మ, మా ఇంటికి వస్తే ఇప్పుడే చూపుతాను. మై గాడ్. జయంతి నాకు వాక్యం పూర్తి చేయలేకపోయాను. తర్వాత బామ్మ ద్వారా తెలిసింది, మా అమ్మ చిన్నప్పుడే తల్లి తండ్రి పోతే వాళ్ళ మేనత్త దగ్గర పెరిగిందట. నేను పెంచుకుంటాను అని బామ్మ ఎంత బ్రతిమలాడినా ఆవివ్వలేదట. ఆ మేనత్త చాలా గయ్యాళి. మా అమ్మ అభిప్రాయం ఏదీ బయట పెట్టలేనంత హడలుగా పెంచిందట. కానీ మీ నాన్న మా అమ్మ చాలా ఆప్యాయంగా ఉండేవారట. చివరికి వయసు వచ్చిన తర్వాత చాలా డబ్బుందని ఓ రెండో పెళ్లి ఆయనతో సంబంధం కుదిరిస్తే అది ఇష్టపడక పక్కింటి వారి అబ్బాయితో పారిపోయి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు గడిచినా మా అమ్మకి నాన్నకి ఆవిడంటే భయమే. అందుకే ఎవరికీ ఉనికి తెలియకుండా ఉండటం కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయారు. వాళ్ళు మళ్ళీ తమ వాళ్ళెవరితోనూ పరిచయం ఏర్పరచుకోవాలని ప్రయత్నించలేదు. బామ్మ ఇదంతా చెప్పిన తర్వాత మా అమ్మ వాళ్ళు అంత ఒంటరిగా ఎవరు బంధువులు లేకుండా ఎందుకు గడిపారో నాకు అర్థమైంది. నా ఆనందానికి హద్దులు లేకపోయాయి. నేను ఇంతగా కోరుకుంటున్న వ్యక్తి నాకు పరాయి మనిషి కాదు, నాకు మామయ్య కూతురు. నీ మీద నాకు అధికారం ఉంది. అన్నిటికంటే చాలా రోజుల తర్వాత మా అమ్మని మరిపించేంత ఆప్యాయత ఇవ్వగలిగిన బామ్మ దొరికింది. నీ మీద నాకు హక్కుందనే అహంకారంతోనే నిన్ను నా ఇంటికి తీసుకొచ్చాను. కానీ బామ్మతో ఈ విషయం నీకు చెప్పవద్దని బ్రతిమిలాడాను. నువ్వెలాగూ నాదానివే. కానీ ఇలా చుట్టరికం తెలిసి బామ్మ కోరిక మీద కాక నీ అంతట నువ్వు నా దగ్గరికి రావాలి. అది నా కోరిక. నాకు చిన్నప్పటి నుంచి అలాగే అనిపించేది. నా స్థితిగతులతో ప్రమేయం లేకుండా నన్ను నా వ్యక్తిత్వాన్ని చూసి ఆకర్షింపబడి అనురాగం చూపే మనిషి కావాలి నాకు. నిన్ను అలాగే గెలుచుకోవాలనుకున్నాను. అక్కడ కూడా నాకు ఎదురు దెబ్బ తగిలింది. బామ్మ హఠాత్తుగా మరణించటంతో నేను చేసిన పొరపాటు తెలిసింది. నా అంతటా నేను చెప్పలేను. చెప్పటానికి ఎలాగో ఎన్నిసార్లు శక్తినంతా కూడదీసుకుని చెప్పటానికి ప్రయత్నించాను. కానీ ప్రతిసారి దెబ్బతిని కృంగిపోయేవాడిని. రోజు రోజుకి నువ్వు దూరమైపోతావేమోనని భయం నన్ను వెరివాడిని చేసేది. చివరికి పెళ్లి చేసుకోవాలనే నిశ్చయించుకున్నాను. అదే ఆ రోజు రాఖీ కట్టడానికి వస్తే చెప్పేశాను. మర్నాడు నాకు అర్జెంటుగా బెజవాడ వెళ్లాల్సిన పని తగిలింది. వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ నేను వెళ్ళకపోతే ఆ పని జరగదు. పని పూర్తయ్యేసరికి రాత్రి పొద్దుపోయింది. కొద్దిగా వాన పడుతుంది. పోనీ ఆ పూట ఆగిపోదామనుకున్నాను. కానీ మనసు ఒప్పుకోలేదు. బయలుదేరాను. పెళ్లికి ముందే నీకు చెప్పేయటం మంచిదని కూడా మళ్ళీ అనుకున్నాను. రోడ్డు రాత్రిపూట అవటం వల్ల రద్దీగా లేదు. అందుకనే నేను స్పీడ్గా పోనీయమన్నాను. వెనుక సీట్లో చేరగిలపడి నీతో కలిసి గాలిమేడలు కడుతున్న నాకు దూరం నుంచి వస్తున్న పెద్ద లారీ కనిపించింది. నా డ్రైవర్ కాషన్ ఇచ్చి సైడ్ చూపించాడు. వాడు చేయి చూపించాడు. చూపించినట్టు చూపించి ప్రక్కకు తిరిగాడు. అంతే. ఏమైందో నాకు తెలీదు. నాకు మళ్ళీ మెలకు వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను. నాకంటే తక్కువగా దెబ్బలు తగిలిన డ్రైవర్ నన్ను ఎలాగో తీసుకొచ్చి డాక్టర్ గారికి అప్పచెప్పాడు. అప్పటికప్పుడు హాస్పిటల్లో చేర్పించారు. మోచేతికి మోకాలికి బలమైన దెబ్బలు తగిలాయి. చెయ్యో కాలో ఏదో ఒకటి పూర్తిగా దెబ్బతిని ఉంటుందని, అంగవైకల్యం తప్పదని భయపడ్డాను. కానీ అదృష్టమో దురదృష్టమో సవ్యంగానే బయటపడ్డాను. దాదాపు 1 నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాను. ఈ లోపల నువ్వు లేవు, కనిపించడం లేదన్న వార్త శరాఘాతంలా తగిలింది. నిన్ను ఆఖరణ చూసింది నాయర్. వాడు కారు వద్దు, బస్సు మీద పెడతాను అని బయలుదేరావని చెప్పాడు. ఇంట్లోంచి బయలుదేరే నువ్వు వెళ్ళవలసిన చోటు చేరుకోలేదు. మధ్యలో ఏమైపోయావో, ఎలా మాయమయ్యావో ఎవరికీ తెలీదు. ఆ రోజు నువ్వు అతన్ని పెళ్లి చేసుకోమని అడిగావని, మందలించి వెళ్ళిపోయానని శివరాం చెప్పలేక చెప్పాడు. నాకప్పుడు చూచాయిగా అర్థమైంది నేను చాలా పొరపాటు చేశానని. నువ్వు పెళ్లికి ఇష్టపడటం లేదేమోనన్న అనుమానం అప్పుడొచ్చింది. కానీ ఏం చేయాలి? చేతులు కాలిన తర్వాత ఆకు కోసం వెతికిన మూర్ఖుణ్ణి నేను. నీకోసం అందరూ ఎన్ని విధాలా వెతకాలో అన్ని విధాలా వెతికారు. నువ్వు చచ్చిపోయావనే నా గాఢ నమ్మకం. గాయాల నుంచి కోలుకొని ఇంటికి వచ్చిన నిన్ను గురించిన ఆలోచనలు భయంకరంగా పీక్కు తినసాగినాయి. నేను పైకి ఏమీ అనలేదు. కానీ అందరికీ తెలుసు లోపల నాలో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో. నవ్వితే అందరితో కలిసి నవ్వు, ఏడవదలుచుకుంటే ఎక్కడున్నా మారుమూలకు పోయి ఒంటరిగా ఏడు అన్న సూత్రాన్ని నేను నమ్ముతాను. అందుకే నా దుఃఖం ఎవరికీ పంచదలుచుకోలేదు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన 4-5 రోజులకి, అంటే అప్పటికి నువ్వు వెళ్ళిపోయి దాదాపు 1 నెల మీద వారం కావస్తుంది, కాగితాల కోసం డ్రాయర్ తెరిచిన నాకు వాటి అట్టడుగున నీ ఉత్తరం కనిపించింది. ఆత్రంగా ఉత్తరం చూసి నీళ్లు కారిపోయాను. కోపంతో అసహనంతో ఒంట్లో రక్తం మరిగిపోయింది. నాయన్ని పిలిచి ఇదెప్పుడొచ్చిందని గర్జించాను. వాడు నాకు తెలియదన్నాడు. వాసుని పిలిచి అడిగితే నిజమేనని, నాకు దెబ్బలు తగిలి హాస్పిటల్లో పరిగెట్టే ఆ కంగారులో ఆ ఉత్తరం డ్రాయర్లో పడేసి మర్చిపోయానని ఒప్పుకున్నాడు. నాకు ఇంతవరకు ఎప్పుడూ ఎవరిని కొట్టాలనిపించలేదు. కానీ ఆ క్షణంలో వాడిని నిలువురా చీరేయాలనిపించింది. ఆ రాత్రికి రాత్రి బెంగళూరు బయలుదేరాను. మనసులో ఎగిరిపడుతున్న ఆశ నిరాశల మధ్య హోటల్కి వచ్చేసరికి నిరాశే గెలిచింది. నిన్ను గురించి వివరాలేం నాకు చెప్పలేకపోయారు. అక్కడే 10 రోజులుండి బెంగళూరు అంతా వెతికాను.
చిత్రం ఏమిటంటే అప్పుడు ప్రసాద్ దగ్గర కూడా 2 రోజులున్నాను. కానీ ప్రసాద్ నీ విషయం చెప్పలేదు. అయినా అతని తప్పేం ఉంటుంది? అతనికేం తెలుసు నేనేం పని మీద వచ్చానో? నేను చెప్పలేదు. బరువైన హృదయంతో హైదరాబాద్ తిరిగి వచ్చేశాను. ఒంట్లో బాగుండక నీ పిలుపు అందుకోలేకపోయానని నీకెలా తెలుస్తుంది? తెలియదు, ఎప్పటికీ తెలియదు. అదే నన్ను వేధించింది. ఈ మధ్యలో ప్రమిళ గొడవ ఒకటి. రేఖారాణి వాళ్ళందరికీ నేనే మీ చుట్టాలింటికి పంపించేశానని చెప్పాను. డాక్టర్ గారికి, సునంద వాళ్ళకి, శివరాం, ప్రమీలకి తప్ప ఇంకెవరికీ ఈ సంగతి తెలియదు. నువ్వు లేవనే అదను చూసుకొని రేఖారాణి నన్ను మరింత విసిగించడం ప్రారంభించింది. చివరికి నిష్కర్షగా ప్రమీలని చేసుకోనని, నాకెప్పటికీ అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని ఖచ్చితంగా బయటపెట్టేశాను. అలాగైతే కరుణాకరం గారు తన భర్త బిజినెస్లోంచి తప్పుకుంటారని బెదిరించింది. తప్పుకున్నా ఉన్నా నాకు అవసరం లేదు. కొద్ది రోజుల్లో ఈ బిజినెస్ చాలా భాగం బొంబాయిలోని ఒక మార్వాడికి అమ్మేస్తున్నానని చెప్పాను. రేఖారాణి తెల్లబోయింది. తగ్గి మెత్తగా అనునయంగా అసలు కారణం ఏమిటో చెప్పమని ప్రాధేయపడింది. నీకనవసరం అన్న ఒక్క మాట కంటే ఇంకేమీ మాట్లాడలేదు. ప్రమీల కూడా ఎదురు తిరిగింది. శివరాంని తప్ప ఎవరిని చేసుకోనని, అంత ఇష్టం లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానని బెదిరించింది. శివరాం కూడా ఇప్పుడు పర్వాలేదు, మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు. నేను ఎలాగూ ప్రమీలని చేసుకోనని బయట పెట్టేశాను. కరుణాకరం వాళ్ళు విధి లేక వాళ్ళ పెళ్లికి ఒప్పుకోలేక తప్పలేదు. ఈ బిజినెస్ విషయంలో మార్పుల కోసం కొద్దిగా పనుండి మెడ్రాస్ వచ్చిన నేను చాలా రోజుల తర్వాత లక్ష్మిని చూడాలనిపించింది. అక్కడికి వచ్చాను. కానీ లక్ష్మి అంత గొప్పగా సగర్వంగా నా సెక్రటరీ అని చెప్తుండే నీ గురించేనని నాకేం తెలుసు? నన్ను చూసి నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఆ రాత్రి నా పక్క గదిలో పిల్లలతో పాటు సుస్థిగా ఉండి పడుకున్న అమ్మాయి నువ్వేనని నేను కలలో కూడా ఊహించలేదు. మళ్ళీ వచ్చినప్పుడు లక్ష్మికి ఊరికే ఫోన్ చేస్తే ప్రసాద్ వచ్చాడని, ఇక్కడే ఉన్నాడని చెప్పింది. చూడటానికి వచ్చాను. లేరు, వాళ్ళంతా కలిసి బీచ్కి వెళ్ళారు, వస్తారు, కూర్చో అంది లక్ష్మి. ఆ పూట భోజనానికి వచ్చాను నేను అక్కడికి. లక్ష్మి పరిచయం చేస్తున్నప్పుడు తీరా వెనక్కి తిరిగి చూస్తే నువ్వు. నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. నాకప్పుడు ఏం కనిపించలేదు. వాళ్ళందరూ ఉన్నారని సిగ్గు కూడా వదిలేసి ఒక్కసారి చేతులు చాచి నిన్ను దగ్గరికి లాక్కొని గుండెలకు హత్తుకోవాలనుకున్నాను. అప్పటికే నువ్వెలాగో అయిపోయావు. నేను ముందుకు అడుగు వేసే లోపల ప్రసాద్ వచ్చి నిన్ను పట్టుకోవటం, చకచకా ఏదో సంభాషణ జరిగిపోవటం, వెంటనే అతను నేను స్వయంగా చూస్తుండగా నిన్ను 2 చేతులతో ఎత్తి లోపల తీసుకెళ్ళిపోవటం అంతా క్షణంలో జరిగిపోయింది. ఆ క్షణంలో నేను అనుభవించిన రంపపు కోత ఇంత క్రితం అనుభవించలేదు, ఇక అనుభవించను కూడా. నిన్ను పడుకోబెట్టిన తర్వాత విజయలక్ష్మి తిరిగి వచ్చి ప్రసాద్ నువ్వు పరస్పరం ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పింది. నేను వెంటనే మరో మాట చెప్పకుండా, చెప్పేందుకు లక్ష్మికి అవకాశం ఇవ్వకుండా వచ్చేశాను. ఇంకా కొద్ది క్షణాలు అక్కడుంటే ఈర్ష్యతో మండుతున్న నా మనసు నన్ను ఏ వెర్రి పనుల వైపు పురిగొల్పుతుందోనని నాకే భయం వేసింది. మద్రాసు వాతావరణమే భయంకరంగా అనిపించింది. ఆ గాలే అసహ్యం వేసింది. ఒక్క క్షణం అక్కడ ఉండలేకపోయాను. ఉంటే వెనక్కి తిరిగి ఏ నిమిషంలో అయినా లక్ష్మి ఇంటికి పరిగెత్తాలనే ఆంక్షకి నేను లోబడిపోతానేమోనని భయం వేసింది. అప్పటికప్పుడు ఏరోడ్ రూమ్కి వచ్చి హైదరాబాద్ వచ్చేశాను. ఇప్పుడు మన ఇద్దరి మధ్య కొన్ని 100 మైళ్ళ దూరం ఉంది. నన్ను ఎలాంటి బలహీనతలు పిచ్చివాడించేసి నీ దగ్గరికి వెళ్ళమని పురుగొల్పినా నేను వెళ్ళలేను, నిన్ను చేరుకోలేను. నేను కోరుకున్నది కూడా అదే. క్రమేపీ చల్లబడ్డాను. నా భావాలు నేను గ్రహించుకోవడానికి చేసిన ప్రయత్నంలో విజయం పొందాను. నిన్ను నీ జీవితానికి వదిలేయటానికి నిశ్చయించుకున్నాను. నువ్వెలా పరిచయమో తెలపమని ప్రసాద్కి ఉత్తరం రాశాను. అతను వివరంగా ప్రకాశం సంగతి అంతా తెలియజేస్తూ నాకు ఉత్తరం రాశాడు. ఆ క్షణం వరకు భగవంతుడి సాక్షిగా నువ్వు ప్రకాశంతో వెళ్ళిపోయావని మాకెవ్వరికీ తెలియదు. అప్పుడెప్పుడో శివరాం, డాక్టర్ గారు వాళ్ళందరూ ప్రకాశం బెంగళూరులో కలరాతో మరణించాడని చెప్పుకుంటుంటే విన్నట్టు గుర్తు. అంతవరకే నాకు తెలుసు. అది జరిగిన సంగతి. మనిద్దరిలో నీ పొరపాటు నా పొరపాటు ఒక అగాధం సృష్టించుకోవటం జరిగింది. అది ఏర్పడిందన్న బాధ నాకు లేదు. నేను ఈ చివరి నుంచి చేయి జాచి అందుకోగలను. కానీ నువ్వు వాటిని అందుకోవటానికి ఇష్టపడవు. ఆ సంగతి నాకు తెలుసు. ఓ విధంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ప్రసాద్ లాంటి వాళ్లతో నీకు ఆ పరిస్థితుల్లో పరిచయం కలగటం కేవలం అదృష్టం తప్ప ఇంకేం కాదు. జయంతి, ఇప్పుడు నాలో బాధ కానీ, కోరిక కానీ, దిగులు కానీ అలాంటివేమీ లేవు. నేనెప్పటికీ నీవాడినే. నీ ఇష్టం. నీ స్నేహితుడిగా తీసుకో, తండ్రిగా చూసుకో, లేక సోదరుడిగా భావించుకో, ఎలా అయినా సరే. నీకు నచ్చిన విధంలో నీ ఆప్తుడిగా జీవితాంతం మిగలడానికి సిద్ధంగా ఉన్నాను. నా నుంచి నీకు ఇవ్వటం తప్ప నీ నుంచి నేనేం కోరను. నా ఇంటి తలుపులు నీకెప్పుడు తెరిచే ఉంటాయి. నీకు పుట్టిన పిల్లలు నా ఆస్తికి వారసులవుతారు. నీ పిల్లల్ని దగ్గరికి తీసుకొని వాళ్లలో నిన్ను చూసి వాళ్ళ ప్రేమానురాగాలతో నిన్ను పొందగలుగుతాను. దీనివల్ల నీకేం నష్టం లేదు. నీతో రాజీపట్టం కంటే నాకు ఇంకో మార్గం లేదు. కారణం ఏమిటని నువ్వు అడిగితే, నా మనస్సులో నువ్వు ఏర్పరిచిన ఈ శూన్యాన్ని పూడ్చుకోవాలంటే నా జీవితం చాలదు. నాకంత శక్తి లేదు. అందుకే నేను రాజీ పడుతున్నాను.
నీకు నేను అవసరం లేదు, కానీ నువ్వు నాకు కావాలి. దానివల్ల నీకే నష్టం కలగకుండా నా జీవితాన్ని సరిదిద్దుకుంటాను. జయంతి, యుగ యుగాలుగా కవులు వర్ణించి మనుషులు అపురూపంగా భావించే ఈ ప్రేమ చాలా విచిత్రమైనది. ఇది మనుష్యులకి ఆకాశమంత విశాలమైన హృదయం ఇవ్వగలదు, సూది బెజ్జమంత స్వార్థంగా మారిపోగలదు. కావాలనుకుంటే స్వర్గం చూపిస్తుంది, వద్దనుకుంటే భయంకరమైన నరకంలో చిత్రహింస చేస్తుంది. గులాబీ రేకు కంటే మృదువుగా మారి హృదయాన్ని సేదతీర్చే ఈ ప్రేమే వాడి ముళ్ళులా దాన్ని గుచ్చి చిల్లులు పడవగలదు. ఎంతగా ఎవరు చెప్పినా ఇది ఏ మనిషికైనా స్వానుభవంలోకి వస్తే కానీ ఈ అనుభూతులు తెలియవు. మొట్టమొదట ప్రసాద్ చేతులతో నిన్ను పైకి తీసుకెళ్ళిపోతుంటే అతన్ని హత్య చేయాలన్నంత కోపం వచ్చింది. ఇప్పుడు నాకు అదేం లేదు. అతనంటే ఎలాంటి ద్వేషం లేదు. పైనుంచి నీ ప్రేమను పొందిన వ్యక్తిగా అభిమానిస్తాను. నువ్వు సుఖపడాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. జయంతి, నిన్ను పోగొట్టుకోవడానికి కారణం నేనే అని నాకు తెలుసు. ఈ బాధ మటుకు నన్ను జీవితాంతం వదలదు. కానీ ఇప్పుడు నన్ను చూసి భయపడాల్సిన అవసరం నీకు లేదు. అది నమ్మమని అడుగుతున్నాను. మీ పెళ్ళికి రావాలని ఉంది, వద్దని ఉంది. ఇంకా మనసులో ఏమూలో చల్లారని వేడి కొద్దిగా ఉంది. అది పూర్తిగా తగ్గిపోతే వస్తాను, లేకపోతే రాను. ఇది నువ్వు సహృదయంతో అర్థం చేసుకో. కానీ ఇలా నేను వెళ్ళిపోయే ముందు నిన్నొకసారి చూస్తాను, చూసి తీరుతాను. అప్పుడు భయపడకుండా చనువుగా మాట్లాడు, అది మర్చిపోకు. నన్ను నువ్వు ఎలాగైనా తీసుకో. నువ్వు మాత్రం నాకు జీవన జ్యోతివి, ఆప్తురాలివి. ఒంటరి సమయంలో సదా వెంటుండే కనిపించే తోడివి. ఉంటాను. ఆశీర్వచనములతో శేఖరం. పిఎస్, ఈ ఉత్తరం ప్రసాద్కి చూపించటం అవసరం అనుకుంటే చూపించు, నాకు అభ్యంతరం లేదు. నిన్ను గురించి అతన్ని ఆ రోజు అంత ఆత్రంగా ఎందుకు వివరాలు అడిగానో అతనికి అర్థమవుతుంది. ఉత్తరం చదవటం పూర్తయ్యేసరికి జయంతి చెంపల మీద కన్నీళ్లు కాల్వలు కడుతున్నాయి. శేఖరం, ఆ పేరే ఇప్పుడు కొత్తగా ఉంది. అందుకే అతను అన్నిసార్లు నా ఉత్తరం చూడలేదని 10 సార్లు రెట్టించి అడిగాడు. భగవాన్, తనకేం తెలుసు? నిజంగా ఇదంతా ఎప్పుడూ చెప్పాల్సింది. చెప్పకపోవడం పొరపాటే. లేదు, చెప్పలేదు. కేవలం నా స్థితిగతులు చూసి కాదు, నన్ను, నా వ్యక్తిత్వాన్ని చూసి ఆకర్షింపబడిన మనిషి నాకు కావాలి అని. అదే అతని ఉద్దేశం అయితే అతనే గెలిచాడు. ఈ ఉత్తరం చూడకముందే తను వచ్చేసింది. జయంతికి చాలాసేపటి వరకు అసలు ఆ మంచం మీద నుంచి లేవాలని అనిపించలేదు. ఒక్కరోజు రావటం ఆలస్యమైతే, 24 గంటలు దూరంగా ఉంటే శేఖరం శాశ్వతంగా దూరమైపోయేవాడు. వాసు, నాయర్ని ఇక్కడి పిలు. ముందు గదిలో శేఖరం మాట వినిపించింది. జయంతి చప్పున లేచి ఉత్తరం తీసి దిండు కింద దాచేసింది. తను వెంటనే వచ్చి అద్దం ముందు నిలబడి తల దువ్వుకోవటం ప్రారంభించింది. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. శరీరం, మనసు ఏకమై అతని కోసం అణువణువు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు కనిపించబోయే శేఖరం వేరు, పూర్తిగా వేరు. శేఖరం గదిలోకి వచ్చి కోటు విప్పి కుర్చీ మీద గిరాటేసి కూర్చొని బూటు విప్పుకోవటం ప్రారంభించాడు. ఇంకా నువ్వు తయారు కాలేదు? ఏం చేస్తున్నావు ఇంతవరకు? అరగంటలో వాళ్ళందరూ వస్తున్నారు. ఎవరెవరు? తన గొంతు తనకే కొత్తగా వినిపించింది. డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు, శివరాం, ప్రమీల, సునంద, భర్త, పిల్లలు, నీ ఆప్తులంతా. జయంతిని అతని దగ్గరికి పిలవలేదు. అతని దగ్గరికి వెళ్ళాలనే కోరికని అణుచుకోవటం జయంతికి సాధ్యం కావడం లేదు. అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. రేపు రాత్రి బయలుదేరి ముందు సరాసరి తిరుపతి వెళ్ళడం. శేఖరం ఆగిపోయాడు. వెళ్ళి కుర్చీ మీద పడేసిన అతని కోటు చేతిలోకి తీసుకుని చూస్తూ అంది. వెళ్ళి జయంతి గొంతుని అనుకరిస్తూ అన్నాడు శేఖరం. జయంతి నిశ్శబ్దంగా అతని కోటుని తీసుకెళ్లి హ్యాంగర్కు తగిలించింది. వెళ్ళి తర్వాత అక్కడి నుంచి యాత్ర విసుగు పుట్టినన్ని రోజులు నువ్వు ప్రయాణం చేయలేక ఇల్లు అని గోల పెట్టేంత వరకు శేఖరం వాక్యం పూర్తి చేయలేదు. మెల్లగా జయంతి వెనక నుంచి అతని మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తల అంచుకుంది. ఓ, దీని భావమేమి తిరుమలేసా? జయంతి తన మీదకి వంగటంలో ముందుకు పడిన పొడుగాటి జుట్టును చేతిలోకి తీసుకొని గుప్పెట్లో పట్టి చూస్తూ అన్నాడు. వెనుక నుంచి సమాధానం రాలేదు. చెప్పు, ఏమిటి? మళ్ళీ మూడు మారిందా? మెడ్రాస్ వెళ్ళిపోవాలనుకుంటున్నావా? చేయి చాచి జయంతి భుజం పట్టి తన ముందుకు లాక్కుంటూ అడిగాడు. క్షణంసేపు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. జయంతి 2 కళ్ళ నిండా నీళ్లు నిండి ఉన్నాయి. మై గాడ్ జయంతి! శేఖర్ ఆదుర్దాగా చూశాడు. జయంతి చప్పున అతని గుండెల్లో మొహం దాచుకుంది. ఏమిటి? ఏమైంది? కంగారుగా అడిగాడు. మీరు నాకెందుకు చెప్పలేదు? ఏమిటి? ఏం చెప్పలేదు? ఉత్తరం గురించి. ఉత్తరమా? మీరు మెడ్రాస్కి పోస్ట్ చేసిన ఉత్తరం ఈరోజు తిరిగి వచ్చింది. జయంతి. శేఖరం పెదవులు అస్పష్టంగా పలికాయి. వెంటనే జయంతిని భుజాలు పట్టి మోచేతి దూరంలో నిలబెట్టి కళ్ళలోకి పరీక్షగా దేన్నో వెతుకుతున్నట్టు చూశాడు. మీరే గెలిచారు. కన్నీళ్ల మధ్య చిరునవ్వుతో అంది. శేఖరం ఇంకా అలాగే చూస్తున్నాడు. జయంతి కళ్ళు మెల్లగా కిందకి వాలిపోయాయి. కానీ నేను అలా వెళ్ళిపోవటమే మంచిదైంది. లేకపోతే ఎప్పటికీ మీ విలువ తెలిసేది కాదేమో.
నీ మోహం. కేవలం అదృష్టం తోడుగా ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా నా దగ్గరకు తిరిగి వచ్చావు. ఒకవేళ ప్రకాశమే బ్రతికుంటే? జయంతి శరీరం భయంతో జలధరించింది. నిజం అంది ఒప్పుకుంటున్నట్లు. జయంతి మనసులో భయాన్ని గుర్తించిన శేఖరం దగ్గరికి లాక్కొని, నువ్వు కాదు, నేను అదృష్టవంతుడిని. లేకపోతే నా శేష జీవితం అంతా ఆవేదనతో మతి చలించినట్టు పిచ్చివాడిలా బ్రతకాల్సి వచ్చేది. ఇప్పుడు చల్లని వెన్నెలలా ఆహ్లాదమిస్తున్న ఈ మనశ్శాంతి అప్పుడు దూరంగా పారిపోయి ఎండమావిలా వెక్కిరించేది అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. మౌనంగా అతని భుజం మీద తల అంచుకొని తృప్తితో కళ్ళు మూసుకుంది. శుభం. జయంతి, శేఖరం ఈ పాత్రల్ని మర్చిపోగలమా ఇక? ఆరాధనలో అన్నపూర్ణ మనల్ని ఎలా వెంటాడుతుందో ఈ సెక్రటరీ నావెల్లో రాజశేఖరం, జయంతి పాత్రలు కూడా అంతగా మనల్ని వెంటాడతాయి. కొన్ని సంఘటనలు మనకి జీవితాంతం గుర్తుంటాయేమో. ఎంత సహజంగా, ఎంత అందంగా రాశారు చూడండి. ఇన్ని మంచి పుస్తకాలు, ఇంత మంచి పాత్రలు మనకు అందించినందుకు నిజంగా ఎద్దనపూడి గారికి అభినందనలు, కృతజ్ఞతలు ఎన్ని తెలుపుకున్నా తక్కువే. పబ్లికేషన్స్ వారికి కూడా అందరికీ ఈ వేదిక ద్వారా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మరో కొత్త ఆడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జయంతి, శేఖరం ఊహలలో, వారి ఆలోచనలతో మీరు 1-2 రోజులు గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.